మనము సమాస ప్రకరణంలో తత్పురుష సమాసంలోని సమాసాంతాలు కౌముది క్రమంలో చూస్తున్నాము. అలా మనము గోరతద్ధితలుకి అనే సూత్రం నిన్న చూసాము. అంటే తత్పురుష సమాసంలో గో అంతముగా ఉన్నటువంటి తత్పురుష సమాసంలో టచ్ అనే సమాసాంత ప్రత్యయము, అది తద్ధిత ప్రత్యయము లుక్ కానప్పుడు టచ్ విధానము చూసాం మనము. సో ఇప్పుడు మనము కౌముది క్రమం నుంచి ఈ సూత్రం ఒక్కటి డీవియేట్ అయ్యాము, మళ్ళీ కౌముది క్రమానికి వచ్చేస్తున్నాం. అందుకని నావో ద్విగోహ 5,4,99 5,4,99 నావో ద్విగోహ. జయ శ్రీరామ్. 5,4,99 సమాసాంత ప్రత్యయము. నావహ పంచమి ద్విగోహ పంచమి ఏకవచనము. అనువృత్తిలోకి తత్పురుషస్య టచ్. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ న్యా ప్రాతిపదికాత్ తద్ధితాః సమాసాంతాః వా. అలాగే ఇక్కడ మనకు అనువృత్తిలో ఇక్కడ చెప్పలేదు కానీ మనకి అతద్ధితలుకి అని గోరతద్ధితలుకి అనే సూత్రం నుంచి మండూక ప్లుతితో ఇక్కడికి అనువృత్తిలా తెచ్చుకుంటాం అన్నమాట. ఎందుకంటే మనకి ఆ సూత్రం ఎక్కడుంది? 5,4,92లో ఉంది. దాని తర్వాత సూత్రాలకు అది అనువృత్తిలాగా వెళ్ళట్లేదు. సో ఇక్కడికి 99వ సూత్రంలోకి అతద్ధితలుకి కావాల్సి వచ్చింది. అందుకని మండూక ప్లుతి ద్వారా గోరతద్ధితలుకి అనే సూత్రం నుండి అతద్ధితలుకి అనేది అనువృత్తిగా తెచ్చుకుంటున్నాం. అందుకని అనువృత్తి సహితమైన సూత్రము తత్పురుషస్య ద్విగోః నావః అతద్ధితలుకి టచ్. అంటే మనకి తత్పురుష సమాసంలో అది కూడా ఎటువంటి తత్పురుష? ద్విగు సమాసంలో. అంటే మనకి గోరతద్ధితలుకి లాగానే ఉంటుంది, కాకపోతే అక్కడ తత్పురుష సమాసంలో మాత్రమే. ఇక్కడ తత్పురుషస్యకు ఇంకో క్వాలిఫికేషన్ కూడా ఉంది, ద్విగోహ. అంటే ఈ సూత్రం కేవలము ద్విగు సమాస విషయంలోనే వర్తిస్తుంది. అంటే ఇప్పుడు తెలుగులో సూత్రార్థం ఏమైంది? ద్విగు సమాసంలో నౌ అనేది ఉత్తర పదముగా ఉన్నప్పుడు, తద్ధిత ప్రత్యయము లుక్ కానప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయం. అలాగే ఇక్కడ మనకి అతద్ధితలుకి అని చెప్పారు కాబట్టి ఇక్కడ మనం ఏమని గ్రహించాలి? తద్ధిత ప్రత్యయము లుక్ అంటే మనకి బై డిఫాల్ట్ ద్విగు సమాసములో నౌ ఉత్తర పదంగా ఉన్నటువంటి ద్విగు సమాసానికంటే పరంలో టచ్. అదే తద్ధిత ప్రత్యయము లుక్ అయినప్పుడు టచ్ రాదు అని చెప్పడం అన్నమాట. ఇది ఎగ్జాక్ట్లీ మనకి నిన్న చూసినటువంటి గోరతద్ధితలుకి సూత్రం లాగానే ప్రవర్తిస్తుంది. ఒక చిన్న చేంజ్ ఏంటంటే ఉత్తర పదము గో బదులు నవ్వు ఉంటుంది. అలాగే తత్పురుష అనే కాకుండా ఇక్కడ ద్విగు విషయంలో మాత్రమే వర్తిస్తుంది, అన్య తత్పురుషులకు ఈ సూత్రం వర్తించదు. అంటే కంపల్సరీగా ఒక సంఖ్య ఉండాలి పూర్వపదం. అంతే, అది ద్విగు అయినప్పుడు మాత్రమే వర్తిస్తుంది, ఇంకా మిగిలినప్పుడు వర్తించవు అన్నమాట. ఇంకే తత్పురుషులో అంటే ఇప్పుడు ఇది ఉత్తమమైన నౌక అని చెప్పాలి, అప్పుడు కూడా రాదు. అదేంటి మామూలు సమానాధికరణమే కదా, అందుకని అప్పుడు కూడా రాదు. మనకు ఆ గోరతద్ధితలుకి దీనికి ఆ రెండు డిఫరెన్సెస్, ఉత్తర పద డిఫరెన్స్, అలాగే సమాసం కూడా ఇక్కడ కంపల్సరీగా ద్విగు అవ్వాలి. ద్విగు అయినప్పుడే మనకి టచ్ సమాసాంత ప్రత్యయం. అంటే ఇక్కడ పూర్వపదానికి కూడా కండిషన్ ఉంది. అంతే, అనుకోకుండా అంటే ఇక్కడ ఎప్పుడైతే ద్విగు చెప్పారో అప్పుడు మనకి
సంఖ్యాపూర్వ పూర్వపదం. పదములో ఉన్నటువంటి ఉమ్. అన్నది అర్థం తెలిసిపోతుంది. అంటే పూర్వపదానికి ఉత్తర పదానికి కూడాను ఇది కండిషన్స్ పెట్టారు ద్విగు అనడంతో. అంతే. సో ఇప్పుడు మనకి సమాహారార్థంలో ముందర పంచానాం నావాం సమాహారః. సో ఇక్కడ సమాహారార్థంలో ద్విగు వస్తోంది, ఇంకెక్కడ ఏమి తదిత ప్రత్యయము ప్రసంగమే లేదు. మరి అలాంటప్పుడు ఈ నావో ద్విగోహు అనే సూత్రం ప్రవర్తిస్తుందా ప్రవర్తించదా? మళ్ళీ ప్రశ్న అడగండి. ఐ వాజ్ నాట్ పేయింగ్ అటెన్షన్. ఇక్కడ మనకి సమాహారార్థంలో ద్విగు సమాసం వస్తోంది. ఇక్కడ తదిత ప్రత్యయ ప్రసంగమేమి లేదు. అలాంటప్పుడు కూడా మనకి ఈ నావోద్విగోహో అనే సూత్రం చేత తదిత ప్రసంగమే లేకపోయినా సరే టచ్ వస్తుందా రాదా? వస్తుందండి. వస్తుంది. ఎందుకని వస్తుంది మనకి? అది తద్ధితార్థ విషయంలోనే టచ్ ప్రత్యయం అనేది తద్ధితార్థ విషయంలోనే. ఇక్కడ మన సమాహార విషయంలో సమాసం చేస్తున్నప్పుడు తద్ధిత ప్రత్యయం యొక్క ప్రసక్తి రాదు. అందుకని టచ్ ప్రత్యయం. టచ్ ప్రత్యయం వస్తుందా రాదా? వస్తుందండి. అంటే కండిషన్స్ రెండు ఉన్నాయి కదండి. నావ్ అన్నది ఉత్తర పదం, పూర్వపదం, ఇది ద్విగు సమాసం అయ్యింది. ఉత్తరపదం సంఖ్య పూర్వపదంలో ఉంది కాబట్టి ద్విగు సమాసం అయ్యింది. అంటే ఇక్కడ తద్ధిత ప్రత్యయానికి అంటే ఇక్కడ మనము జస్ట్ విగ్రహ వాక్యం బట్టి మీకేమైనా ఒక తద్ధిత ప్రత్యయం విధిస్తున్నాము అనేటటువంటి భావన ఉందా? పంచానాం నావాం సమాహారః అంటే ఇక్కడ తద్ధిత ప్రత్యయ ప్రసంగమే లేదు. అంటే విధే లేదు. మరి ఇప్పుడు విధి లేనప్పుడు విధే లేదు కాబట్టి ఈ కాంటెక్స్ట్ లో టచ్ సిద్ధిస్తుందా సిద్ధించదా? వస్తుంది. అవసరం లేదు కదా విధి. ఇక్కడ టచ్ వస్తుంది కంపల్సరీగా. పర్ఫెక్ట్, కరెక్ట్ గా ఎందుకు వస్తుంది? అక్కడ ఉన్న ఏ దాని మూలాన వస్తోంది మనకి, దాన్ని ఏమంటారు, ఏది ట్వీక్ చేసుకోవడం వలన మనకు సిద్ధిస్తోంది? తద్ధిత ప్రత్యయం లేకపోవడం వలన. అంటే తద్ధిత ప్రత్యయానికి లుక్ రాకపోవడం, అంటే లేనే లేదు, సో అందుకని లుక్ అయ్యేకి వస్తూనే లేదు, అందుకని అలా అనుకోవచ్చా? అంటే మీరు ఇక్కడ మనకి టెక్నికల్ గా ఇక్కడ ప్రసజ్య ప్రతిషేధం ఉంది అక్కడ. అదే అది ఇంకా కంప్లీట్ గా బుర్రలో స్థిరపడలేదు నాకు అది అన్నది. అక్కడ మనకి ప్రసజ్య ప్రతిషేధం ఉంది. ప్రసజ్య ప్రతిషేధం ఎప్పుడూ కూడా కార్యానికే నిషేధం చెప్తుంది. ఇక్కడ చెప్పాల్సిన కార్యం ఏంటి? తద్ధిత ప్రత్యయం లుక్ అయినప్పుడు టచ్ రాదు, మిగిలిన టైం అంతా వస్తుంది. ఆ ఒక్క ప్రసంగంలోనే, అంటే ఎప్పుడైతే తద్ధిత ప్రత్యయం లుక్ అవుతుందో ఆ ఒక్క ప్రసంగంలోనే టచ్ రాదు. మిగిలిన అన్ని కాంటెక్స్ట్ లో తద్ధిత ప్రత్యయం విధించాము కానీ లుక్ చెప్పలేదు, లేదా అసలు తద్ధిత ప్రత్యయ విధానమే లేదు, ఏ కాంటెక్స్ట్ అయినా సరే టచ్ వస్తుంది. ఈ ప్రొవిజన్ మనకి ఇక్కడ ప్రసజ్య ప్రతిషేధం కాబట్టే ఉంది. అందుకని ఇక్కడ మనకి సమాహారార్థంలో చెప్పినప్పుడు కూడా ఇక్కడ తద్ధిత ప్రత్యయ ప్రసంగము లేకపోయినా అతద్ధితలుకి అనే దాని చేత మనము సామాన్యంగా టచ్ అనే సమాసాంత ప్రత్యయం విధించబడుతుంది. కేవలము తద్ధిత ప్రత్యయం లుక్ అయిన విషయంలో మాత్రమే రాదు అని సూత్రార్థం. ఆ ట్వీక్ చేయడం వల్లనే మనకి ఇక్కడ పాసిబుల్ అయింది. దీనికి ఇప్పుడు ఎవరైనా చెప్తారా? రూపసిద్ధి పంచానాం నావాం సమాహారః.
పంచానాం నావాం సమాహారः ఉమ్, లౌకికవిగ్రహవాక్యం ఉమ్, పంచన్ ఆము నౌ ఆము ఉమ్, తద్దితార్థ ఉత్తరపద సమాహారే చ అనే సూత్రం చేత సమాహారార్థంలో తత్పురుష సమాసం. ఉమ్, తర్వాత సంఖ్యా పూర్వో ద్విగు అనే సూత్రం చేత ద్విగు సమాసము. ద్విగు సమాసం. ఉమ్, ద్విగుచ్ఛ అనే సూత్రం చేత తత్పురుష సమాసం కూడా ఉంటుంది. ఉమ్, ఇప్పుడు ఈ పంచను ఆము నౌ ఆమ్ ఈ ఉమ్, సముదాయానికి నావో ద్విగోహో అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం వస్తుంది. ఉమ్, పంచన్ ఆమ్ నౌ ఆమ్ టచ్. ఆ. కృద్ధ తద్దిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పుకు లుక్కుగా పంచన్ నౌ టచ్. టచ్లో అనుబంధ లోపాలు చేత ఆ మిగులుతుంది. పంచన్ నౌ ఆ. ఈ నౌ అనేది ఏచువర్ణం అంతంలో ఉన్నటువంటి దాని పరంగా అచ్చువర్ణం ఉంది కాబట్టి ఏచో యావ సూత్రం చేత ఆవు ఆవాదేశం అవుతుంది. పంచన్ నావ్ ఆ. పంచన్ నావ. మళ్ళా పంచన్ అనేది పదసంజ్ఞ ఉన్నటువంటి ప్రాతిపదిక సంజ్ఞ పదసంజ్ఞ ఉన్నది కాబట్టి నలోపహ ప్రాతిపదికాంతస్య సూత్రం చేత నకారానికి లోపము. పంచనావ అనే ప్రాతిపదికం వచ్చింది. దీనికి లింగము సమాహారార్థంలో చేస్తున్నాం కాబట్టి సనపుంసకం అనే సూత్రం చేత నపుంసకలింగము. ద్విగురేకవచనం అనే సూత్రం చేత ఏకవచనం. అప్పుడు పంచనావ సుప్రత్యయాన్ని చేర్చినప్పుడు పంచనావ సు. పంచనావ ఇక్కడ స్వమోర్ నపుంసకాత్ సూత్రాన్ని వాదిస్తూ అతో అమ్మ అనే సూత్రం చేత అమ్మ ఆదేశం. పంచనావ అమ్ము. అమి పూర్వ సూత్రం చేత పూర్వరూపం ఏకాదేశం పంచనావం అని ఏకవచనం వస్తుంది. ప్రథమ ఏకవచనం. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ లేనిది ఒకటి చూద్దాం. ఏకాచ అసౌ నౌచ. ఏక ఏకః అంటే ఇప్పుడు ఒక తీరంలో ఒక నౌక ఉంది. తీరే ఏకా నౌక వర్తతే. ఆ ఏకా నౌక అన్న దానికి చూస్తున్నాం అన్నమాట. ఏకాచ అసౌ నౌక. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ద్విగు సమాసం అవుతుంది అంతేగాని ఏ సూత్రంతో అవుతుందా అన్నది ఇంకా వెంటనే గుర్తు రావట్లేదండి. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ద్విగు అవుతుందా? ఏక నంబర్ ఉంది కదా, ఏక అనే నంబర్ కాదా? ఆహాహా. సంఖ్యాపూర్వో ద్విగుహు అనే సూత్రంలోనే మనకి రెస్ట్రిక్షన్ ఉంది. సంఖ్యపూర్వంగా ఉన్న ప్రతిదీ ద్విగు సమాసం కాదు. క్లాస్ మిస్ అయ్యాను నేను. అందుకే తద్ధితార్థోత్తర పద సమాహారే చ అనే సూత్రం చేత ఎక్కడైతే సమాసము విధించబడుతుందో అక్కడ అటువంటి కాంటెక్స్ట్ లో సంఖ్యపూర్వంగా ఉన్నటువంటి దానికే ద్విగు సమాసం. సో ఇక్కడ అసలు మనకు తద్ధితార్థోత్తర పద సమాహారే చ సూత్రం ప్రవర్తిస్తుందా? స్కోప్ విగ్రహవాక్యం బట్టి అయితే మనకేమి తద్ధితార్థం ఎప్పుడో విధిస్తాము అనేటటువంటిది ఏమి మనకేం క్లూ తెలియట్లేదు. సో తద్ధితార్థం ఓవర్ రూల్డ్. విగ్రహవాక్యంలో సమాహారార్థం కూడా లేదు, అది కూడా ఓవర్ రూల్డ్. తర్వాత ఏముంది? ఉత్తర పదం. అంటే అక్కడ త్రిపదాలు ఉండాలి కదా, ఇక్కడ ఉన్నవి రెండే పదాలు కాబట్టి ఇక్కడ ఉత్తర పదం పరములో ఉన్నప్పుడు అన్న పరసప్తమి కూడా రూల్డ్ అవుట్. అంటే టెక్నికల్లీ ఇది తద్ధితార్థోత్తర పద సమాహారే చ అనే సూత్రంతో సమాసము ఇక్కడ అసలు ప్రశ్న లేదు, ఆ ప్రసంగమే లేదు.
అంటే ఇది ద్విగువు కాదు. ఆ, ఉమ్, ఇప్పుడు తీసుకోండి, ఉమ్, ద్విగువు ఉమ్, కాదు. కానీ ఏ కాదు ఒక చోట చూసాం కదా మనము ఉమ్, సమానాధికరణంలో, ఆ, ఉమ్. పూర్వకాలైక సర్వజరత్ నవ పూర్వకాలిక. పురాణ ఆ, కేవలా సమానాధికరణేన. ఆ, ఉమ్, ఆ అవును. సూత్రంలో ఏక అనే శబ్దం పట్టించారు. ఉమ్, కాబట్టి అవును. ఆ ఏకాతో ఆ సూత్రం చేత ఇక్కడ సమాసం. ఉమ్. కంటిన్యూ చేస్తారా? ఏక సు నౌ సు. ఉమ్. పూర్వకాలైక సర్వజరత్ పురాణ నవకేవలాః సమానాధికరణేన అనే సూత్రంతో తత్పురుష సమాసము. తత్పురుష సమాసము. ఇక్కడ సమాస మనకి ద్విగువు కాదు కదా ఇది, అవును. ద్విగువు కాదు. కాదు. ద్విగువు కాదు. కాబట్టి ఇక్కడ సమాసాంత ప్రత్యయం వచ్చే స్కోప్ ఉందా? లేదు ఇక్కడ. అంటే టచ్ రాదు. సమాసాంత ప్రత్యయం ఈ టచ్ అయితే మాత్రం రాదు మనకి. రాదు. హ్మ్. ఇంకా అందుకని మామూలుగా సమాసాంత ప్రత్యయాలు లేవు కాబట్టి ప్రాతిపదిక సంజ్ఞ సుప్పులకు లుక్. అంతే. అప్పుడు ఏకా నౌ ఉంది. ఆ, ఆ. ఆ ఆ ఏ నౌ అన్నది స్త్రీలింగ శబ్దం కదా. ఏకా కూడా అందుకే అనేది మనం కూడా తాబంతము, భాషిత పుంస్కమైన తాబంతము. అలాగే ఇక్కడ ఈ రెండు కూడా ఒకటే వాచ్యం, రెండిటి చేత కూడా నౌకే తెలియబడుతోంది. ఆ ఒక్కటి అన్నది ఏది, అది కూడా నౌకే. అవును. అందుచేత ఇక్కడ సమానాధికరణం ఉంది. అలాగే తత్పురుష సమానాధికరణ కర్మధారయ అనే సూత్రంతో ఇక్కడ కర్మధారయ సంజ్ఞ. అప్పుడు ఇక్కడ పుంగద్భావం, పుంగవత్ కర్మధారయ జాతీయ దేశీయేషు అనే సూత్రం చేత పూర్వపదమైన భాషిత పుంస్కము, అనూంగ్ రహిత భాషిత పుంస్కమైన ఏకా శబ్దానికి అనే పూర్వపదానికి పుంవద్భావము, స్త్రీ ప్రత్యయ నివృత్తి, అప్పుడు ఏక అని హ్రస్వం. నౌ. ఏక నౌ అంతే ఉంటుంది. అంతే. ఇది ఎందుకు చెప్పాను అంటే ఇందాక భ్రమర గారు సంఖ్య పూర్వపదంలో ఉన్నప్పుడు ద్విగువు కదా అన్నారు కదా, అది కాదు అని చూపించడానికి కౌంటర్ ఎగ్జాంపుల్. చెప్పారు, బాగా చెప్పారు, అందుకే బాగా గుర్తుంటుంది. ఇంకా ఇది మిస్ అయ్యానండి, కొన్ని క్లాసులు మిస్ అయ్యాను కదా నేను. సో అప్పుడు అందుకనే వాళ్ళు అక్కడ మనకి సంఖ్యా పూర్వపదము అని చెప్పట్లేదు, ద్విగు అని స్పెసిఫిక్ గా చెప్పారు అంతే. అంటే ద్విగు అర్థం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మాత్రమే ఈ టచ్ అనే సమాసాంత ప్రత్యయం. అదే కాకుండా సంఖ్య పూర్వపదము అని చెప్పుండి ఉంటే ఇట్లాంటి అనిష్ట రూపాలు కూడా వచ్చి ఉండేవి. ఇది ప్రయోగంలో ఉందో లేదో నాకు తెలియదు, కాకపోతే ఉండుంటే రూపం ఇలాగే ఉంటుంది, అభిధానం ఉండుంటే రూపం ఇలాగే ఉంటుంది. ఇక్కడ టచ్ వచ్చే ప్రసక్తి లేదు. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ నిన్నట్లాగానే మనము తదిత ప్రత్యయం అంటే తదితార్థంలో ద్విగు విధించుకోవడము, అది లుక్ అయినప్పుడు ఎలా ఉంటుంది, లుక్ కానప్పుడు ఎలా ఉంటుంది. అందుకని పంచభ్య నౌభ్య ఆగతాః అని విగ్రహవాక్యం తీసుకోండి. అంటే 5 నౌకల నుండి వచ్చిన వారు. పంచభ్యః నౌభ్యః ఆగతం. ఆగతాః మనిషిని ఆగత. చెప్దాం, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు వస్తువు గురించి చెప్తున్నట్టు. ఆగతం నపుంసకంలో ఉంది కాబట్టి వస్తువులని చెప్తున్నట్టు, మనం మనుషుల గురించి చెప్దాం, ఎవరో పురుషులు వచ్చారు అన్నట్టుగా. ఆగతాః. అప్పుడు పంచన్ భ్యస్ నౌ భ్యస్ తదిత ప్రత్యయం తీసుకోవచ్చు కదా. ఇంకా రాలేదు. తద్దితార్థ ఉత్తరపద సమాహారేచ అనే సూత్రం చేత ఇక్కడ తద్దితార్థ విషయంలో తత్పురుష సమాసం సంఖ్యాపూర్వో ద్విగు అనే సూత్రం చేత ద్విగు సమాసం, ద్విగు
అనే సూత్రం చేత మళ్ళా తత్పురుష సమాసంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ఇప్పుడు మనం ఏంటి సమాసాంత ప్రత్యయము విధించేటప్పుడే ఎలాగో మనకు ఆ విగ్రహ వాక్యం బట్టి మనకి తెలుసు తెలుసు. ఆగతార్థములో ఇక్కడ ఏ ఆగతార్థం. ప్రత్యయం వస్తుంది, ఆ ప్రత్యయానికి అవుట్పుట్ ఏంటి, అది లుక్ ఉమ్. అవుతుందా అవ్వదా అన్నది మనకి తెలుసు. తతః ఇక్కడ ఆగతః. ఉంటే రూప్య ప్రత్యయం వచ్చేది. హేతు మనుష్యేభ్యో అన్యతరస్యాం రూప్య. రూప్య. ఆ రూప్య ప్రత్యయము అన్నది అపత్యాధికార భిన్న ప్రాగ్దివ్యతార్థాలలో ఉంది. ఉమ్. కాబట్టి మనకి ద్విగు విషయంలో లుక్కులకి 2 సూత్రాలు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ద్విగోర్లు కనపత్యే అధ్యర్థ పూర్వ ద్విగోహ ద్విగోర్ లుక్ అసంజ్ఞాయాం. ఆ 2 సూత్రాలే మనకు లుక్ చెప్పే సూత్రాలు ద్విగుకి. ఉమ్. సో ఇక్కడ మనకి ఏమైనా వర్కౌట్ అవుతుందా అంటే ఇది ఆ ద్విగోర్లు కనపత్యేనేమో ప్రాగ్దివ్యతార్థాలలో అపత్యాధికారం భిన్న అర్థాలు ఉన్నప్పుడు, ఉమ్. ఈ అత్యర్థ పూర్వ ద్విగోహ లుక్ అసంజ్ఞాయాం సూత్రమేమో మనకి ఈ ప్రాగ్దివ్యత అర్థాలు కాకుండా మిగిలిన అర్థాలలో అర్హార్థము వరకు ఉన్నటువంటి వాటికి లుక్ చెప్తున్నది. సో ఈ హేతు మనుష్యేభ్యో అన్యతరస్యాం రూప్య అన్నది ప్రాగ్దివ్యతో అధికారంలో వచ్చినటువంటి సూత్రాలు ఇవి ఆ ప్రకరణంలోది. కాబట్టి ఇక్కడ ద్విగోర్లు కన్నపత్యే అనే సూత్రం వర్తిస్తుందా వర్తించదా చెక్ చేసుకోవాలి. ద్విగోర్లు కనపత్యే అన్నది ఏం చెప్తుంది? ప్రాగ్దివ్యతార్థాలలో అపత్యాధికారం భిన్న అజాది తద్దిత ప్రత్యయాలు పరమైనప్పుడు, ద్విగు కంటే పరంలో అజాది తద్దిత ప్రత్యయాలు ఉన్నప్పుడు ఆ ప్రత్యయానికి లుక్. అక్కడ అచ్చి అని మనకి అపకర్ష చేసుకుంటారు. అందుకని సూత్ర అర్థం మాత్రము ద్విగు సమస్త పద ప్రాతిపదిక, దానికంటే పరంలో అజాది తద్దిత ప్రత్యయాలు, అవి కూడా ఏ అర్థాలలో వచ్చినవి? ప్రాగ్దివ్యతార్థాలలో అపత్య అధికారం భిన్న అర్థాలలో అజాది తద్దిత ప్రత్యయాలు పరమైనప్పుడు ఆ ప్రత్యయానికి లుక్. ఇప్పుడు ఇక్కడ మన కేసులో చూద్దాం. రూప్య ఇది ఇప్పుడు ఈ రూప్యాలు మనకి ఇత్సంజ్ఞికులు అవన్నీ తీసేస్తే ఇంకా అక్కడ ఏమైనా ఉన్నాయా? మనకి దృశ్య రూపం ఏమవుతుంది రూప్య ప్రత్యయానికి? రూప్యానే మిగులుతుంది కదా. అంటే ఇప్పుడు ఇది ఏమైంది? ఏది ఆదిలో ఉంది ఇప్పుడు దీనికి? అజాదా హలాదా? హలాద్. మనకి ద్విగోర్లు కనపత్యే రావాలి అంటే ఏమవ్వాలని చెప్పుకున్నాము? అజాది అజాది కావాలి. అంటే ఇక్కడ రూప్య ప్రత్యయము విధించాము అంటే మాత్రము మనకి లుక్ అవ్వదు అన్న విషయాన్ని మనము స్మరణలోకి తెచ్చుకుని, సో విధించేటటువంటి రూప్య ప్రత్యయము లుక్ కాదు అంటే అతద్ధిత లుకి. అప్పుడు నావో ద్విగోహ అనే సూత్రం చేత తద్దితార్థ విషయంలో విధించబోతున్నటువంటి రూప్య ప్రత్యయము లుక్ కానందున ఈ ద్విగు సమాసానికి టచ్ అనే సమాసాంత ప్రాతిపదిక, టచ్ అనే సమాసాంత ప్రత్యయం. అలాగే టచ్ విధించిన వెంటనే అప్పుడు ఇదేమవుతుంది? మన ప్రత్యయ విధానం ఉంటుంది, తదితార్థంలోని ప్రత్యయ విధానం. హేతు మనుష్యేభ్యో అన్యతరస్యాం రూప్య అనే సూత్రం చేత రూప్య ప్రత్యయం విధించబడుతోంది. ఇప్పుడు మనము ఫస్ట్ లైన్ చెప్తాం అన్నమాట లౌకిక విగ్రహ వాక్యంలో. పంచెన్ భ్యస్ నౌ భ్యస్ టచ్ రూప్య. రూప్య లాస్ట్ లో రూప్య. కంటిన్యూ చేయండి. అక్కడ చివరిలో నసి కూడా పెట్టుకోవచ్చు అని అసలు టెక్నికల్ గా అయితే ఆ టచ్ తర్వాత అక్కడ తృతీయ అదేంటి అక్కడ పంచమ్యంతం కాబట్టి ఆ ప్రత్యయం కూడా అక్కడ చేర్చుకోవాలి. అదే నిన్న మీరు చెప్పారు కదా, టెక్నికల్ గా చేర్చుకోవాలి. కాకపోతే ఏమో అంటే అది ఇంకా చాలా మంది ఫాలో, అంటే నేను చూస్తున్నా కదా ఈ కమెంటరీస్ లో వాటిల్లో కూడా అందరూ ఏమంత స్ట్రిక్ట్ గా ఫాలో కావట్లేదు. కానీ ఇట్ ఈస్ అ గుడ్ ప్రాక్టీస్, ఎందుకంటే అధికారంలో అది
తతః ఆగతాధికారంలో వచ్చేది కాబట్టి అది పంచమ్యంతానికంటే పరంలోనే ప్రత్యయ విధానం ఉంటుంది. ఉమ్, అందుకని దాన్ని సపోర్ట్ చేస్తూ మనం ఎస్ పెట్టుకుంటే ఉమ్. ఎస్ టెక్నికల్ గా తర్వాతే కరెక్ట్ గా ఉంటుంది. ఎస్ తర్వాతే రూప్య మొత్తం ఆ, బ్రాకెట్ తీసుకొని ఎస్ పెట్టుకుని తర్వాత రూప్య పెట్టుకుంటాం. అంతే. అండి అది పంచమ్యం. నసి పంచమ్యంతం ఎస్సియా నసి కదా నెస్ అంటే షష్ఠి కొంతకాలం కదా. వెళ్ళిపోతాయి ఇంకా. పంచమి అదే కదా. అదే కొద్దిగా డౌట్ వచ్చింది. నేనేమో తప్పుగా అర్థం చేసుకుంటున్నా, ఇంతమంది చెప్పేస్తున్నారేనని. ఓకే. లేదు, మీరు పంచమి అడిగితేనే కానీ నేను అసలు దాని గురించి పట్టించుకోలేదు. అంటే మైండ్ లో అస్సు వస్తుంది అని అస్సకి వెళ్ళిపోయింది తప్పించి అది నసీనా నస్తా అన్నది ఎగిరిపోయింది. అస్ అంటే అండి జష్ శశి కూడా అస్సే వస్తుంది. అదే అదే అవును. హ్మ్. పంచన్ను భ్యస్సు నవ్వు భ్యస్సు టచ్ హ్మ్. ఈ మొత్తం సముదాయానికంటే పరంగా కేతు మనుష్యేభ్యో అన్యతరస్యాం రూప్య అనే సూత్రం చేత రూప్య ప్రత్యయం. హ్మ్. అప్పుడు అయిపోయింది. కృదు తద్దిత సమాసాచ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, ధాతు ప్రాతిపదికయో సూత్రం చేత సుప్పు లుక్కో పంచన్ నౌ టచ్ రూప్య. హ్మ్. ఇప్పుడు నవ్వు టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. హ్మ్. పంచన్ను నవ్వు ఆ రూప్య. హ్మ్. ఏచో యవాయవ సూత్రం చేత నవ్వు నావు అవుతుంది. నావు ఆ హ్మ్. పంచన్ను నావు ఆ రూప్య. హ్మ్. ఇప్పుడు పంచన్ నావ రూప్య. అది హ్మ్. పంచన్ నలోప ప్రాతిపదికాంతస్య సూత్రం చేత నకారానికి లోపము. అప్పుడు పంచనావ రూప్య. పంచనావ హ్మ్. రూప్య హ్మ్. ప్రాతిపదికం వచ్చింది. ఇప్పుడు సనపుంసకం ఎందుకు సనపుంసకము? అక్కర్లే, మీరు ఇది ఆగతాహ అన్నారు కదా, పుంలింగం అది. హ్మ్. ఆగతాహ కాబట్టి పుంలింగ రూపము ద్వినా పంచనావ రూప్యాహ. అంతే. పంచనావ రూప్యాహ పురుషాహ. పురుష. అప్పుడు మనకు అర్థం తెలిసిపోతుంది. ఓకే. సో ఇప్పుడు మనం తదిత ప్రత్యయం విధించాము, అది లుక్ కాలేదు. సో నెక్స్ట్ కేసు చూద్దాం. తద్ధిత ప్రత్యయం విధిస్తున్నాము కానీ లుక్ అవుతుంది. అప్పుడు ఏం జరుగుతుంది? లుక్ అయితే టచ్ ప్రత్యయము రాకూడదు. సమాసం అంతే. అంతే, విధించబడదు. టచ్ ప్రత్యయం విధించబడదు. అందుకని ఇక్కడ పంచభిః నౌభిః క్రీతః. తేన క్రీత అధికారం. తేన క్రీతాధికారంలో కంటిన్యూ చేస్తారా ఇప్పుడు ఇది? అంటే ఇలా ఇవి మళ్ళీ రిపిటేటివ్ గా ఉంటాయని కానీ మనకు అది కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్ గా ఉంటుంది కదా, అందుకని. లేదా జస్ట్ ఈ సమాసత్వ ప్రాతిపదిక సంజ్ఞ అట్లా చెప్పుకుంటూ వచ్చాయి పోనీ. పాపం ప్రతిసారి చిన్నది చెప్తాను. ఇది క్రీత అండి. పంచభిః నౌభిః క్రీత. ఇది లౌకిక విగ్రహవాక్యం. అంటే తేన క్రీతం ఉంది కాబట్టి తృతీయ విభక్తిలో చెప్పుకోవాలి. అప్పుడు పంచన్ను బిస్సు నౌ బిస్సు. ఇక్కడ తద్దితార్థ విషయంలో తద్దితార్థ ఉత్తర పద సమాహారేచ అనే సూత్రం చేత తద్దితార్థ విషయంలో తత్పురుష సమాసము. తర్వాత సంఖ్యా పూర్వో ద్విగు అనే సూత్రం చేత ద్విగు సమాసము. ద్విగుచ్చ అనే సూత్రం చేత తత్పురుష సమాసంగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ పంచన్ భిస్ నౌ బిస్ అనే ఈ సముదాయానికి తదితార్థ విషయంలో అర్హాద్గో పుచ్చ సంఖ్యా పరిమాణాత్ ఠక్ అనే సూత్రం చేత టక్ ప్రత్యయాన్ని విధించాలనుకున్నప్పుడు దీనికి అధ్వర్త పూర్వ ద్విగోర్లు అసంజ్ఞాయాం అనే సూత్రం చేత
లుక్ అవుతుంది. టక్ లుక్ ప్రత్యయం లుక్ లుక్ అవుతుంది కాబట్టి సమాసాంత ఇది నావో అంటే దీపో అనే టచ్. సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం రాదు. కాబట్టి పంచన్ భిస్సు నౌ బిస్సు టక్ అర్హాద్ అయిపోయింది కదా, ఒక టక్ ఎందుకు మీకు? టక్ లుక్ అయిపోయింది ముందు కదా. ముందు విషయం చెప్పాను. ఓకే ఓకే. ఆ తర్వాత అంటే ఇక్కడ టచ్ ఎందుకు రాదు అన్న దాని గురించి ముందర చెప్పారు. ఇప్పుడు ప్రత్యయ విధానము మళ్ళీ లుక్ చెప్తారు. పంచన్ బిస్సు నౌ బిస్సు అర్హాద్ గోపుత్య సంఖ్యా పరిమాణాత్ టక్ అనే సూత్రం చేత టక్ ప్రత్యయము. తర్వాత అధ్వర్ధ పూర్వ ద్విగోర్లు అసంజ్ఞాయాం అనే సూత్రం చేత టక్ ప్రత్యయానికి లుక్కు. అప్పుడు పంచన్ బిస్ నౌ బిస్ ఈ సముదాయానికి కృతద్ధిత సమాసాచ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయోహ సూత్రం చేత సుప్పు లుక్కు. పంచన్ నౌ అప్పుడు పంచన్ నౌ అన్నప్పుడు పంచన్ అనేది నలోపహ ప్రాతిపదికాంతస్య సూత్రం చేత నకారానికి లోపము. పంచ నౌ అనే ప్రాతిపదికం వచ్చింది. ఇక్కడ క్రీత అనేది పుంలింగంలో ఉంది కాబట్టి ఈ పంచనౌ అనే సమస్త పదం ప్రాతిపదికం కూడా పుంలింగంలోనే ఉంది. పంచనౌ సుప్రత్యయం చేయగా పంచనౌహు అని పంచనౌహు క్రీత. ఓకే. సో ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు ద్విగులో మనము తదిత ప్రత్యయం విధించినప్పుడు లుక్ కానప్పుడు లుక్ అయినప్పుడు కూడా చూసాము. ద్విగువు సమాహారార్థంలో చూసాము, తదితార్థంలో చూసాము. ఇప్పుడు ద్విగు ఉత్తర పదం పరంలో ఉన్నప్పుడు ఆ కాంటెక్స్ట్ లో చూద్దాం. షణ్ణావ ప్రియ. ఇంతకుముందు చెప్పారు. షట్ నావః ప్రియాః అస్య. లేదా ఎస్ మామూలుగా అయితే మనం ఎస్ సహా చెప్తాం. షట్ నావః ప్రియాః యస్య యస్య సహ. షట్ అంటే షష్ జస్ షష్ జస్ నౌ జస్ ప్రియ జస్ అనేకం అన్య పదార్థే అనే సూత్రం చేత దీనికి బహువ్రీహి సమాసం. అప్పుడు షష్ జస్ నౌ జస్ ఈ రెండు పదాలకి పరంగా ప్రియా జస్ అనే ఉత్తర పదం ఉన్నది. షష్ జస్ నౌ జస్ అనే ఈ రెండు పదాలకి ఉత్తర పదం పరంగా ఉంది కాబట్టి తద్దితార్థ ఉత్తర పద సమాహారేచ అనే సూత్రం చేత తత్పురుష సమాసం. ఇంకా ద్విగు కూడా అవి కూడా చెప్పుకోవాలా సంఖ్యాపు. ఇంకా సూత్రాలు కొన్ని పక్కన పెట్టేసిన మళ్ళీ ద్విగు సమాస సంజ్ఞ, అలాగే ద్విగు సమాసానికి తత్పురుష సంజ్ఞ సమాస సంజ్ఞ. సంఖ్యాపూర్వో ద్విగు అనే సూత్రం చేత ద్విగు సమాస సంజ్ఞ. ద్విగుచ్చ అనే సూత్రం చేత తత్పురుష సమాస సంజ్ఞ కూడా ఉంది. తర్వాత ఇప్పుడు షష్ జస్ నవ్వు జస్ ఇది తత్పురుష సమాసం. దానికంటే పరంగా ఉత్తర పదం ఉన్నది ప్రియా జస్. నావో ద్విగోహో అనే సూత్రం చేత సమాసాంత ప్రత్యయం టచ్ ప్రత్యయం. ఇప్పుడు షష్ జస్ నవ్వు జస్ టచ్ ప్రియా జస్. ఇప్పుడు కృతద్ధిత సమాసాచ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ. సుపోధాతు ప్రాతిపదికయోహ సూత్రం చేత సుప్పులు లుక్కు రాగా షష్ నౌ టచ్ ప్రియ. టచ్ అనుబంధ లోపాలు చేయక ఆ మిగులుతుంది. షష్ నౌ ఆ
ప్రియ. ఉమ్, ఈ నవ్వు కంటే ఏచు వర్ణం కంటే పరంగా అచ్చు వర్ణం ఉంది కాబట్టి ఏచో యవ యవహ సూత్రం చేత ఆవు ఆదేశమయ్యి నావు ఆ సష్ నావు ఆ ప్రియ ఉమ్, సష్ నావ ప్రియ. ఇక్కడ సష్ అనేది పదాంతం కాబట్టి జలాంజశోంతే సూత్ర ప్రకారం షకార స్థానంలో డకారాదేశమయ్యి షడ్ నావ ప్రియ షడ్ నావ ప్రియ. మళ్ళీ ఇంకో సూత్రం వస్తుందేమో కదా, చూడండి. అదేమో జల్లవర్ణం ఉంది, ఎర్రలు తీసుకోండి. ఇక్కడ ఈ షడ్డులోని డకారము ఎర్రవర్ణం కదా. ఎర్రవర్ణానికంటే పరంలో నకారం అంటే అనునాసిక వర్ణం పరంలో ఉంది. అది కూడా పదాంతంలో ఉంది ఈ ఎర్రవర్ణము. ఎరు అనునాసికే అనునాసికో వా అనే సూత్రం చేత ఇక్కడ వికల్పంగా అనునాసిక ఆదేశం. షన్ కూడా వస్తాయి. షణ్ నావ ప్రియ లేదా షడ్ నావ ప్రియ ₹2. ఇప్పుడు షన్ అయిన తర్వాత అక్కడ నకారం నకారం కూడా షణ్ణవ. ఇంకా అక్కడ నకారం రావడానికి స్కోప్ లేదు మనకి. షన్నావ ప్రియ. ఇక్కడ అన్య పదార్థము పుంలింగంలో తీసుకున్నప్పుడు సహా అని తీసుకున్నాం కాబట్టి షన్నావ ప్రియ అనేది, లేదా షడ్ నావ ప్రియ ₹2. షడ్ నావ ప్రియ. మరి ఇక్కడ మనకేమి నకారానికి పరంగా నకారమే వస్తుంది కదా ఇక్కడ. కానీ షష్ అంటే ఈ షట్ అనే దాని యొక్క షష్ కదా ప్రాతిపదిక, దాని యొక్క షష్ఠి బహువచనం చెప్పండి. షణ్ణం. అక్కడ మరి 2 నకారాలు వినిపిస్తున్నాయా, ఒకటే నకారమా? 2. మరి అక్కడ 2 ఎలా వస్తున్నాయి? ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్టే కదా, అక్కడ కూడా నామ్ ఉంది. మరి ఇక్కడ 2 నకారాలు రావట్లా. మరి ఇక్కడ రావడానికి షకారం కదండి, షకారం ఉంది కదా. డబల్ అయింది. షకారం పోని మీరు అనుకున్నట్టుగా నత్వం తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఒకసారి నత్వం అయిపోతే ఈ నామాలోని నకారం ఎందుకు మారుతుంది? ఇంక మారదుగా. అట్కుప్వాంగం యవాయేపి కదా, ఒకటే మారుతుంది కదా మనకి. ఓకే, ఒకసారి త్రిపాది సూత్రాలు సూత్రం ఉందండి. త్రిపాది సూత్రాలు ఒక్కసారి మైండ్ లోకి తెచ్చుకోండి. ఇది డిఫరెంట్ గా ఆలోచించండి. డ అన్నది ఎర్రవర్ణంలా కాకుండా టవర్గంలా చూడండి. నామలోని నకారము టవర్గంలో చూడండి. అంటే ఇప్పుడు టవర్గానికంటే పరంలో తవర్గం ఉంది. అప్పుడు రావాల్సి ఉంది కదా. అంటే ఇక్కడ నావాలోని నకార స్థానంలో అదే నత్వం కాదు. అంటే ఇప్పుడు ఇది రసాభ్యాం నోణః కాదు ఇది, కానీ టవర్గ ఆదేశం రావాలి చేత. దానికి పరశాస్త్రంలోనే అపవాదం ఉంది చూడండి, నిషేధం. నా పదాంతా టోరణం. ఓకే ఓకే చెప్పుకున్నామండి. ఇక్కడ టైం గుర్తు రావటం లేదు. ఇక్కడ నామం లేదు కదా, అందుకని చెప్పి ఇక్కడ నిషేధం అన్నమాట. అక్కడేమో మనకి నామ్ ఉంది, ప్రత్యయం, అందుకని చెప్పి. అలాగే ఇక్కడ మనకి వికల్పం ఎరు అనునాసికే అనునాసికో వా. అక్కడ షణ్ణంలో మాత్రం ఒకటే రూపం నిత్యం, ఎందుకంటే ప్రత్యయే భాషాయాం నిత్యం అని అక్కడ నిత్యం వస్తుంది. అందుకని అక్కడ ఒకటే రూపం, షణ్ణంలో ఒకటే రూపం. కానీ ఇక్కడ ఇలాంటి వాటిల్లో మాత్రం షణ్ణావ ప్రియ లేదా షడ్నావ ప్రియ 2 రూపాలు ఉంటాయి వికల్పంగా.
ఓకే. సో ఈ సూత్రంలో ఉన్నదైతే ఇంతే ఉంది. ఈజీయే ఇది. ఒక్కసారి సూత్ర అర్థం షార్ట్ గా ఎవరైనా చెప్తారా? శ్రీనివాసరావు గారు కాకుండా, పాపం ఆయన ఇందాక నుంచి చాలానే చెప్పారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళండి. చెప్పే వాళ్ళకే అంతే, విజయశ్రీ వాళ్ళనే గారు అడుగు. చెప్తారా? విజయశ్రీ గారు గాని, లక్ష్మి గారు గాని, పార్వతి గారు గాని, శర్మ గారు గాని. ప్రశ్న వేయగానే అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోతాం. మీరు వెళ్ళలేదు, చెప్పండి మీరైతే. దొరికిపోయారు. రావటం లేదు, అందుకోసమే ఆలోచిస్తున్నాను. పర్వాలేదు, సూత్ర ప్రయత్నం సంఖ్య చేయండి. ఎంత అండి అసలు? అది వింటున్నాను నేను. లేదండి, ఇప్పుడు మీరు అడిగిన సూత్రం సంఖ్య ఎంత? 5, 4, 99. 499. నావో ద్విగుహు అండి. దిగోహో. అంటే జస్ట్ సూత్రార్థం అంతే. మనకేం అర్థమైందో అది జస్ట్ చెప్పండి అంతే. నవ్వు అనేటటువంటి శబ్దం ఉత్తర పదంలో ఉన్నప్పుడు ఉత్తర పదంలో ఆయన పుస్తకం మూసేసి చెప్పు, సుబ్రహ్మణ్యం గారి పుస్తకం మూసేసి చెప్పు. నావో ద్విగుహు కదా. నవ్వు అనేటటువంటి శబ్దము ద్విగు సమాసము కంటే పరముగా ఉంటే టచ్ అనేటటువంటి సమాసాంత ప్రత్యయం విధించబడుతుంది. ఎక్కడో ద్విగు కరెక్ట్ గా సమాసం కంటే లేదనిపిస్తుంది. పరంలో టచ్. ఓకే, కానీ ఇప్పుడు ఈ నవ్వుకి ద్విగు సమాసానికి సంబంధం ఏంటి? ఇది కరెక్ట్. ద్విగు సమాస ప్రాతిపదిక కంటే పరంలో టచ్, అది పర్ఫెక్ట్. పరముగా టచ్. కానీ నవ్వుకి ద్విగుకి సంబంధం ఏంటి? ఇది ఇప్పుడు పూర్వ పదంలో ఉత్తర ఉంటుంది కదా, పదం ఎక్కడ ఉంటుంది? నవ శబ్దం ఉండాలి. నవ్వు అనేది నవ శబ్దం ద్విగు సమాసంలో నవ శబ్దం అండి. నవ శబ్దము ఉత్తర పదములో ఉన్నప్పుడు ఉత్తర పదం పద రూపంలో దానికంటే పరంగా టచ్. టచ్ సమాసాంత ప్రత్యయమైన టచ్. టచ్. ఓకే, ఇంకొక కండిషన్ ఉంది కదా మరి, అతద్ధితలుకి. తద్ధిత ప్రత్యయానికి తద్ధిత ప్రత్యయం గనక పరమై ఉన్నట్లయితే తద్ధిత ప్రత్యయానికి లుక్ అయినప్పుడు మాత్రమే టచ్ ప్రత్యయం వస్తుంది. లుక్ అవ్వనప్పుడు టచ్ ప్రత్యయం రాదు. వ్యతిరేకంగా చెప్తారా? ఒకసారి మళ్ళీ చూడు, ఒకసారి మళ్ళీ చెప్పు, అతద్ధిత repeat. లుక్ అంటే లుక్ కానప్పుడు. లుక్ కానప్పుడు టచ్ ప్రత్యయం రాదు. సరే, ఇప్పుడు కన్సాలిడేట్ చేసి కంప్లీట్ గా చెప్పండి ఒకసారి. ద్విగు సమాసంలో నవ శబ్దం ఉన్నప్పుడు ఉత్తర పదంగా టచ్ ప్రత్యయ సమాసాంత ప్రత్యయం వస్తుంది, విధించబడుతుంది. అది ఒక కండిషన్ అండి. ఇంకోటి అదే ద్విగు సమాసంలో తద్ధిత ప్రత్యయం లుక్ అయినప్పుడు టచ్ ప్రత్యయం రాదు. ఓకే, ఒక చిన్న కరెక్షన్. మనకి ద్విగు సమాసములో తద్ధిత ప్రత్యయం ఉంటుందా, సమాసానికంటే పరములో ఉన్న తద్ధిత ప్రత్యయమా? సమాసానికి పరంగా ఉన్న తద్ధిత ప్రత్యయం అంతే. అంటే ఇక్కడ మనకి నట్టగా ఇప్పుడు తొయ్యగా ఒక ముద్దలాగా ఇప్పుడు లోపలికి వెళ్ళింది. ఇప్పుడు కదండి, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ఉత్తర పదము నవ్వు అని ఉన్నటువంటి ద్విగు సమాసము కంటే టచ్ సమాసాంత ప్రత్యయము తద్ధిత ప్రత్యయానికి లుక్ అవని పక్షంలో టచ్ సమాసాంత ప్రత్యయం విధించబడుతుంది. కాకపోతే మనము దాన్ని ఎలా విడగొట్టుకోవాలంటే, ఇప్పుడు నువ్వు చెప్పినట్టుగా చెప్పామనుకో, అప్పుడు దాని అర్థం ఏమొస్తుంది? అక్కడ లుక్ అవ్వకపోతేనే వస్తుంది అంటే అర్థం ఏంటి? అక్కడ కంపల్సరీగా తదిత ప్రత్యయం ఉండాలి అనే కదా అర్థము? కాదు, ఉండాలని లేదు, ఉంటే కనుక లుక్ అయితే మాత్రమే వస్తుంది. అందుకని మన వర్డింగ్స్ మారాలన్నమాట. ఇప్పుడు సేమ్ వర్డింగ్స్ యూస్ చేస్తే అక్కడ అర్థం ఏంటి?
తదిత ప్రత్యయం విధించాలి, అది లుక్ అవ్వకూడదు. అక్కడ విధి ఇంపార్టెంటే కాదు. కాబట్టి దాన్ని రీప్లేస్ చేసుకుంటే నవ్వు శబ్దము ఉత్తర పదములో ఉన్న ద్విగు సమస్త పద ప్రాతిపదిక లేదా ద్విగు సమాసానికి టచ్ అనే సమాసాంత ప్రత్యయము. తద్ధిత ప్రత్యయము లుక్ అయినప్పుడు మాత్రము రాదు. అప్పుడు ఏం జరుగుతుంది? రెగ్యులర్ గా కార్యం జరిగిపోతుంది, టచ్ వచ్చేస్తుంది. ఎప్పుడు రాదు? తద్ధిత ప్రత్యయం లుక్ అయినప్పుడు రాదు. అంతే. అది నవోద్వికోహ. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ కౌముది క్రమంలో నెక్స్ట్ సూత్రం. అర్థాచ్చ. అర్థాత్ పంచమి ఏకవచనము, చ అవ్యయము. అనువృత్తి తత్పురుషస్య టచ్ నావః ద్విగోః అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ న్యా ప్రాతిపదికాత్ తద్ధితాః సమాసాంతాః వా. సో ఇప్పుడు మనం అనువృత్తి మనమే రాసుకునేలా చూద్దాం. అక్కడ ఏముంది మనకి పదాలు సూత్రంలో? అర్థాత్ చ ఉంది. సో ఈ చకారంలో దేన్ని గ్రహిస్తాము? పూర్వ సూత్రం నుంచి నో తత్పురుషస్య, నావః, టచ్ అనే మూడింటిని గ్రహిస్తాం. చకారం తోటి. ఇక్కడ తద్దిత ప్రత్యయం ప్రసక్తి లేదా అండి? రాలేదు, అనువృత్తిలో రాలేదు. చూద్దాం మనం. అతద్ధిత అక్కడ ప్రత్యయం అనువృత్తిలోకి రాలేదు అని కన్నా రాదు. కూడా అది మనకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అన్నది ఇప్పుడు చూద్దాం మనం. ఎందుకంటే మీరు గమనిస్తే అక్కడ అనువృత్తిలో ద్విగోహ అని రాశారు కానీ సూత్రంలో లేదుగా ద్విగోహ అని. లేదు, సూత్రంలో లేదు, అనువృత్తి వచ్చింది. అనువృత్తిలో ఉంది. అనువృత్తిలో ఉన్నాయి, సూత్రంలో అంటే సూత్ర ప్రవర్తనలో లేవు అవేమీ కూడా. లేదు. సూత్ర ప్రవర్తన స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంది. తత్పురుషస్య అర్థాత్ నావః టచ్. అంటే ఒక్క నిమిషం అండి, ఇక్కడ ఇంకొక చిన్న ఇది నాకు అర్థమైంది వెంటనే చెప్తున్నా. ఇప్పుడు ద్విగోహో అనే అనువృత్తిలోకి వచ్చింది, కానీ అర్థ కంటే పరంగా ఉన్న నావా అంటే పూర్వపదంలో అర్థ అన్న శబ్దం ఉంటున్నప్పుడు అని కదండి. అవును, అప్పుడు ద్విగు కూడా రాదు. అర్థ అన్నది సంఖ్య కాదు కదా, ద్విగు కూడా కాదు. అవ్వకదు. అది ఏకదేశ వాచకం కాబట్టి అక్కడ ద్విగు ప్రసక్తి కూడా లేదు. అంటే అనువృత్తిలోకి వచ్చింది అందుకని కానీ అది పరసూత్రాల్లోకి వెళ్ళడానికి కోసం వచ్చిందేమో. అంతే, ఈ సూత్ర ప్రవర్తనలో లేదు. లేదు. అలాగే ఇప్పుడు అతద్ధితలుకి పరిస్థితి కూడా అంతే. అంతే. ఓకే. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు చెప్పడం ఏంటి? సగం నౌక అని చూపించాలి ఆ పదం చేత, అర్ధనామం అనే పదం చేత. ఆ సగం నౌక అని చూపించినప్పుడు ఇప్పుడు మీరు తతః ఆగతః అర్థాలు, తేన క్రీతః అర్థాలు అవి మనకి అక్కడ సంగతించవు కదా. హాఫ్ ఆఫ్ ద బోట్ నుంచి 10 మంది వచ్చారు అని మనం చెప్పం కదా, చెప్పం కదా. ఒక నౌక నుంచి వచ్చారు అని చెప్తాము. లేదా తేన క్రీతాధికారంలో చెప్పాలి అని అనుకున్నా సగంని అమ్మటానికి ఏం కుదరదు కదా, సగంతో కొనటానికి ఏం కుదరదు కదా. అంటే మనకి వాడుకలు, అభిధానం అంటే ప్రయోగాలు మనకి వేరే తద్దిత ప్రత్యయాలు పరంలో ఇక్కడ ప్రయోగాలు లేవు ఈ అర్ధనామ శబ్దానికి. అలానే ఇక్కడ మనకి ఎప్పుడైతే ద్విగోహ అన్నది అనువృత్తిలోకి రాలేదో ఇంకక్కడ అతద్ధితలుకి అన్నది కూడా మనకి సంగతించదు. ఎందుకని? ఇక్కడ ద్విగు ఉన్నప్పుడే మనకి తద్ధితార్థము అనే కాన్సెప్ట్ వస్తుంది. అవునవును. లేకపోతే డైరెక్ట్ గా మళ్ళీ విడిగా సమస్త పదం చేసుకుని ఆ సమస్త పదానికి వస్తుందా రాదా అని తద్ధిత ప్రత్యయం విధించుకోవాలి. ఇది ఎప్పుడైతే ద్విగువే కాలేదు ఇంకక్కడ మనకి అతద్ధితలుకి కూడా సంబంధం లేదు. సో ఇక్కడ మనకి తత్పురుషస్య అర్థాత్ నావః టచ్ అంటే ఒక తత్పురుష సమాసము, దానిలో అర్థ ఇక్కడ మనకి అన్నది 2 పంచమ్యంతాలు ఉన్నాయి. అప్పుడు మనం ఎలా అర్థం చేసుకోవాలి? 2 పంచమ్యంతాలు ఎక్కడి నుంచి వచ్చాయండి? అర్థాత్ ఉంది, నావః కూడా పంచమి కదా. నావః. ఓకే. 2 పంచమి అర్థాలు ఉన్నాయి. అప్పుడు మనం పరిభాష చెప్పుకుని దానికి అధ్యాహారం చేసుకున్నాం కదా.
తస్మాదితి ఉత్తరస్య అనే పరిభాషతో ఇక్కడ ఉమ్, అర్థాత్ అంటే ఉమ్, అర్థాత్ పరతః, ఉమ్. నావః పరతః, పరతః టచ్. 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 అర్థాత్ ఎందుకంటే పరతః. మనం ఇలా పరతః పరతః అన్నది అధ్యాహారం చేసుకున్నప్పుడే మనం రూఢిగా ఈ ఉమ్, అర్థ శబ్దం అన్నది పూర్వపదము, నౌ అన్నది ఉత్తర పదము అని రూఢిగా చెప్పేస్తాం. అవునండి, అవును. లేకపోతే అది నౌ నావహ అర్థాత్ అని చెప్పుకోవచ్చుగా, అప్పుడు మరి ఉత్తర పదం పూర్వపదం మారిపోతుంది కదా. ఉమ్, ఉమ్. అప్పుడు టచ్ రాదు. మారిపోతుంది పూర్తిగా అది. ఆ, అందుకని ఏంటంటే ఇక్కడ మనము ఆ పూర్వ పదము ఉత్తర పదము అన్నది రూఢిగా మనం అంటే అది దానికి ఒక ట్యాగ్ ఇవ్వడానికి మనము ఆ, ఆ పంచమి అర్థాలలో ఆ, దానికి చూసుకుని ఉమ్, అక్కడ ఈక్వేషన్ ఫిక్స్ చేసుకుని తత్పురుషస్య అర్థాత్ అర్థ శబ్దాత్ పరతః, ఉమ్, నౌ శబ్దాత్ పరతః, టచ్ ఇది సమాసాంత ప్రత్యయః. ఉమ్, ఉమ్. అంటే ఇవి రెండు పూర్వపదం ఉత్తర పదంగా తీసుకోవచ్చా? అర్థం పూర్వపదంగా ఉండాలి, అర్ధ శబ్దము నౌ శబ్దం ఉత్తర పదంగా ఉండాలి అని. అంతే కదండి. అంతే. పరతః అన్నారు కదా, అర్థాత్ పరతః అన్నారు కదా. అంటే అర్థ ఓకే. శబ్దానికంటే పరంగా ఉన్న నావ నౌ శబ్దం. శబ్దానికంటే పరంగా సమాసాంత ప్రత్యయమైన టచ్. నౌ పరతః, నౌ పరతః. నౌ పరతః. నౌ శబ్దాత్ పరతః లేదా నావః పరతః. ఆ, అందుకని మనము మీకు ఎక్కడ వ్యాఖ్యానాలలో ఇంకా అందుకని ఈజీగా ఇచ్చేస్తారు. ఆ, ఇప్పుడు ఇక్కడ బోర్డు లో కూడా మనకు అలాగే ఇచ్చారు చూడండి ఆన్లైన్ లో. యస్మిన్ ఉమ్. తత్పురుష సమాసే ఆ, అర్థశబ్ద పూర్వపద రూపేణ విద్యతే. ఆ, మరి ఇప్పుడు మనకి వస్తుంది కదా వెంటనే ఇక్కడ ఎవరు చెప్పారు అది పూర్వపదం ఇది ఉత్తర పదం అని. కాసికాలో సెంటెన్స్ లో ఫస్ట్ సెంటెన్స్ లో ఇచ్చేసారు, చక్కగా ఇచ్చేసారు. ఉమ్. అర్థ అందుకని మనం శబ్దాత్ అక్కడ పరో నౌ శబ్ద. అక్కడ తస్మాత్ ఇది ఉత్తరస్య అనే పరిభాషను ఆధారం చేసుకుని అక్కడ ఆ, అత్యాహారం చేసుకున్నప్పుడు మనమే చెప్పేస్తాం. ఆ, అందుకని అర్థశబ్దాత్ పరః యః నౌ శబ్దః తదంతాత్ తత్పురుషాత్ టచ్ ప్రత్యయో భవతి. అంటే ఇది ఎంత రెస్ట్రిక్టెడ్ గా ఉందో చూడండి. ఒక ఆ, కాంబినేషన్ కే సమాసాంత ప్రత్యయం చెప్పాల్సి వచ్చింది. ఉమ్, ఒకటే అంతే, ఒకటే అంతే, సమస్త పదం కదా ఒకటే ఇప్పుడు ఒకటే. తీసేశారు. ఆ, సో ఇప్పుడు మనకి ఇది ఇప్పుడు దీనికి విగ్రహ వాక్యం ఎలా రాయాలి? ఇప్పుడు అర్థ శబ్దము పూర్వ పదంలో ఉందంటున్నారు, అవును. నవ్వు ఉత్తర పదంలో ఉంది. మరి అర్థ శబ్దము ఇది నపుంసకంలో ఉంది. అర్థ శబ్దము అంటే ఎగ్జాక్ట్లీ హాఫ్ సమాంచ వాచి అది అర్థ శబ్దం. మరి అప్పుడు మనం విగ్రహ వాక్యం ఎలా రాసుకోవాలి? దాని అర్థం తెలుసు మనకి, ఏంటది? నౌక యొక్క సగభాగము. దాన్ని బట్టి విగ్రహ వాక్యం ఎలా రాస్తాం అప్పుడు? నావో అర్థం అని కూడా రాసుకోవచ్చండి. అర్థం నావహ ఎలా అయినా రాసుకోవచ్చు విగ్రహ వాక్యం అర్థం మనం. నావ, అర్థం నావహ అన్నాను. ఓకే, అర్థం నావహ రాసుకోవచ్చు, లేదా నావోర్థం అని పూర్వరూపంతో కలిపేసుకుని రాసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మరి ఇక్కడ ఏ సమాసం అవుతుంది? ఇది ఇక్కడ చూడటానికి అయితే ఓ షష్ఠ్యంతం కనబడుతోంది కాబట్టి మన ఫస్ట్ మైండ్ లోకి వచ్చేది మాత్రం ఇది షష్ఠి సమాసము అనే ఐడియా వచ్చేస్తుంది కదా. ఒక నిమిషం, షష్ఠి ఎక్కడ కనిపించిందండి? అక్కడ షష్ఠ్యంతం అక్కడ నౌక యొక్క అర్థభాగము. ఓకే ఓకే. కాబట్టి అక్కడ టెక్నికల్ గా మాట్లాడితే ఉత్సర్గ వచ్చి షష్ఠ్యంతం. షష్ఠి అనే సూత్రం చేత ఇక్కడ నావహ అనేటటువంటి షష్ఠ్యంతము అర్థ శబ్దంతో సమసిస్తూ ఉంటే దానిని బాధిస్తూ ఈ అర్థ శబ్దం ఎప్పుడైతే సమాంచవాచి శబ్దం అయ్యిందో అది ఏకదేశవాచకం అవుతుంది. అంటే ఒక అవయవం, కానీ ఇది ఏదో ఒక అవయవం కాదు, సగభాగమైనటువంటి అవయవం. అందుకని మనకి ఏకదేశీ ప్రకరణంలో మనము మూడు సూత్రాలు చూస్తాం. మొదటి సూత్రము పూర్వాపరాధారోత్తరం ఏకదేశి నైకాధికరణే, 2-2-1. దాని పరశాస్త్రంలోదే అర్థం నపుంసకం.
అంటే ఆ సూత్రం ఏం చెప్తుంది మనకి? నపుంసక లింగంలో అర్థ శబ్దము సమాంచవాచి శబ్దమైనటువంటి అర్థ శబ్దము నపుంసక లింగంలో ఉన్నప్పుడు అది ఏకదేశ వాచకం అవుతుంది. అటువంటి ఏకదేశ వాచకము ఏకదేశీ వాచకముతో ఏకాధికరణంలో ఉన్నప్పుడు సమాసము. షష్ఠీకి అపవాదం. షష్ఠీకి అపవాదం. ఇప్పుడు షష్ఠి అని అటు వెళ్ళడానికి కూడా లేదు కదండి. ఎందుకంటే అప్పుడు షష్ఠి తత్పురుష సమాసం అయితే నావా అన్నది పూర్వపదంలో వచ్చేస్తుంది కదండి. అప్పుడు ఈ అర్ధాక్షకి ఈ సూత్రానికి అది అప్లై అవ్వదు కదా ఆ విధంగా తీసుకుంటే. షష్ఠి అని మనము ఈ అర్థాత్ చ రావటానికి కాదు కదా, అర్థాత్ చ అన్నది ఎవెన్చువల్లీ వచ్చింది. కానీ మన విగ్రహ వాక్యం బట్టి మనం అక్కడ బాధకాలు చూసుకోవాలి కదా. విగ్రహ వాక్యం ఏముంది? నావహ అర్థం లేదా అర్థం నావహే. సగభాగం ఉంది. అక్కడ టెక్నికల్ గా మొదటి అధికారము షష్ఠీ సమాసానికే మొదటి అధికారం. అక్కడ షష్ఠి అనే సూత్రంతోనే సమాసం తెచ్చిస్తూ ఉంటే ఇక్కడ అర్థం కాదు, ఇక్కడ షష్ఠ్యంతానికి ప్రాముఖ్యత కాదు, ఇక్కడ అర్థానికి అంటే ఈ అర్థ శబ్దానికి ఇది ఒక ఏకదేశ వాచకము. అందుకని ఏకదేశ వాచకమైన నపుంసకలింగంలో ఉన్న అర్థ శబ్దము సమర్థవంతమైన ఏకదేశి వాచకముతో ఏకాధికరణంలో ఉన్నప్పుడు సమసిస్తుంది. అది అర్థం నపుంసకం. అక్కడ మనకి సమాస విధాయక శాస్త్రం సరిపోయింది. మీరు చెప్పేది కరెక్టే, ఎవెన్చువల్లీ అదే అవుతుంది. కానీ మనం అక్కడ టచ్ పెట్టాలా వద్దా అన్నది లాస్ట్ లో కదా, సమాసం చేసేసాక ఆలోచించాలి కదా. అంటే ఇప్పుడు సమాసం ఏం సమాసం చేయాలా అన్నది, ఏ సమాస విధాయక సూత్రం ఇక్కడ సమాస శాస్త్రంలో డిస్కషన్ ఇక్కడ మనకి. ఎందుకంటే ఇక్కడ షష్ఠి రావడానికి అసలు ఫస్ట్ ఉత్సర్గ షష్ఠినే. అక్కడ ఆ ఉత్సర్గనే బాధిస్తూ అర్థం నపుంసకంతో ఏకదేశీ సమాసం అవుతోంది. ఏకదేశీ సమాసం. దాన్నే సమాస పుస్తకాలలో ప్రథమ తత్పురుష అని ఇస్తారు. అందుకని మీకు ఇక్కడ నీలేష్ గారు కూడా ప్రథమ తత్పురుష అని ఇచ్చారు. అది అదే రెండు ఒకటి, ఏకదేశీ సమాసం అన్న ప్రథమ తత్పురుష అన్న. సో ఎప్పుడైతే ఇప్పుడు ఇది కంటిన్యూ చేస్తారా శ్రీనివాస్ గారు? అర్థం నావహ లౌకిక విగ్రహవాక్యం. అర్థ సు నౌ జస్ నౌ న్యస్ నస్ అదే నస్ నౌ నౌ నస్ అర్థం నపుంసకం అనే సూత్రం చేత సమాసం ఏకదేశీ సమాసం చెప్తారు. అప్పుడు కృద్ తదిత సమాసాఖ్య అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుపోధాతు ప్రాతిపదిక యోహో సూత్రం చేత సుప్పు పిలుపు. అప్పుడు అర్థ నవ్వు అర్థాచ అంటే ముందుగానే అర్థాచ అనే సూత్రం చేత ఈ సమాసాంతానికి టచ్ ప్రత్యయం వస్తుంది. అప్పుడు అర్థ నవ్వు టచ్. అర్థ నవ్వు టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. అర్థ నవ్వు కంటే పరంగా అచ్చువ అని ఏచోయవయవ సూత్రం చేత ఆవాదేశమయ్యి నావు అర్థ నావు అర్థ నావ అనే అవడం ఇది తత్పురుష సమాసం కదా. పర్వలింగం రావాల్సి, పర్వలింగంతో ఇక్కడ స్త్రీలింగము ప్రాప్తించాల్సి ఉంది టెక్నికల్ గా. కానీ ఇక్కడ మనకి కాశికలో ఒక సెంటెన్స్ ఉంది చూడండి, లాస్ట్ సెంటెన్స్, లోకాశ్రయత్వాత్ లింగస్య. ఇది మనకి భాష్యంలో చెప్పినటువంటి పంక్తి. ఏంటంటే ఎప్పుడైనా లింగము మనం డిసైడ్ చేస్తున్నాము అంటే అది లౌకికంలో ప్రయోగంలో ఏదైతే ఉందో దాన్నే మనం పరిగణించాలి.
అంటే మనకి సూత్రపరంగా ఇక్కడ స్త్రీలింగం వస్తున్నా ఈ అర్ధనావ అనే శబ్దము, అర్ధనావ శబ్దం అనే కాదు, ఏ శబ్దానికైనా సరే వ్యాకరణ పరంగా ఒక లింగం రావచ్చు గాక, కానీ లౌకికంగా దాని ప్రయోగము ఏ లింగంలో అయితే నిర్ధితంగా ఉంటుందో ఆ లింగాన్ని మనం గ్రహించాలి. ఇక్కడ ఏంటంటే అర్ధనావ శబ్దము నపుంసకంలోనే లౌకిక ప్రయోగం ఉంది. క్లీబత్వం లోకాత్. సిద్ధాంత కౌముది ఏంటంటే జస్ట్ ఈ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చారు, క్లీబత్వం లోకాత్. అంటే లౌకిక ప్రయోగంలో అర్ధనావ అనే శబ్దము నపుంసకంలోనే ప్రయోగించారు. అందుకని భాష్యంలో ఉన్న పంక్తిని ఆశ్రయించుకుని లోకాశ్రయత్వాత్ లింగస్య అనేటటువంటి ఆ పంక్తి యొక్క సమర్థన చేత ఇక్కడ పరవలింగం అన్న దానికి ప్రతిషేధం అయ్యి నపుంసకమే ఉంటుంది. సో ఇప్పుడు మనకి అర్ధనావ అనేది రెండు సెంటెన్సెస్ చెప్పుకోవాలి ఇక్కడ. ఫస్ట్ సెంటెన్స్ పరవల్లింగం ద్వంద్వ తత్పురుషయోః ఇది సూత్రేణ పరవల్లింగే ప్రాప్తే క్లీబత్వం లోకాత్ ఇది లింగస్య లోకాశ్రయత్వాత్ ఇది భాష్యోక్తేన పరవల్లింగస్య ప్రతిషేధో భవతి. అంటే మనము ప్రతిషేధం చెప్తున్నాము, ఇంకోటి ఏదో కొత్తది తీసుకుంటున్నాము అంటే మనం దానికి సమర్థన చూపించాలి. ఆ సమర్థన ఇద్దరు రెండు హాఫ్ హాఫ్ లాగా తీసుకున్నారు. కాశిక వాళ్ళది పూర్తి సమర్థన కాదు. కాశిక వాళ్ళు ఏం చెప్పారు, లింగస్య లోకాశ్రయత్వాత్ అంటే లింగము ఏదైతే ఉంటుందో, అంటే మన పదార్థం ద్రవ్యము యొక్క లింగం ఎప్పుడూ కూడా వాటి యొక్క లౌకిక ప్రయోగాన్ని అనుసరించి ఉంటుంది అని ఒక పంక్తి చెప్పారు. కానీ వాళ్ళు ఇక్కడ లోకములో ఈ అర్ధనావ శబ్దం నపుంసకంలోనే ఉంది అనేటటువంటి వాక్యము స్పష్టంగా చెప్పలేదు. ఆ వాక్యం స్పష్టంగా కౌముదికారులు ఇచ్చారు, క్లీబత్వం లోకాత్. అందుకని మనం ప్రతిషేధం చెప్పుకునేటప్పుడు రెండు సెంటెన్సెస్ కంబైన్ చేసుకుని చెప్పుకోవాలి. ఇక్కడ క్లీబత్వం లోకాత్ అంటే ఏంటి మేడం? నపుంసకం అండి. అంతేనా క్లీబత్వం అంటే? అందుకని రెండు కండిషన్స్, రెండు సెంటెన్సెస్ చెప్పుకుని, అందుకని ఇక్కడ పరవల్లింగానికి ప్రతిషేధమై క్లీబత్వం లోకాత్ అనేటటువంటి ప్రయోగం చేత ఈ అర్ధనావ శబ్దానికి నపుంసకత్వం. అందుకని స్వాది కార్యాలు చేసిన తర్వాత అర్ధనావం. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఈ అర్థం నపుంసకం అన్నాం కదా, ఇది నపుంసకంలో కాకుండా ఉంటే నావహ అర్థః అని ఉందండి, అప్పుడు ఏమవుతుంది? దాని అర్థం ఏంటి? ఫైనల్ గా ఎండ్ రిజల్ట్ ఎలా వస్తుంది? ఫస్ట్ అసలు అక్కడ ఆ విగ్రహ వాక్యము ఏం చెప్తోంది, దాని మీనింగ్ ఏంటి? నౌక యొక్క సగం. మరి సగము అని చెప్పినప్పుడు సమాంశవాతి శబ్దం కదా, సగము అనేటటువంటి సమాంశవాచీ శబ్దం ఎప్పుడూ క్లీబంలోనే ఉంటుంది, అమరంలో ఇచ్చేస్తారు. మరి ఇప్పుడు పుంలింగంలో ఉంటే, అర్థః అని పుంలింగంలో ఉంటే అక్కడ ఏమైనా విశేషం ఉందా? అంటే పుంలింగంలో హాఫ్ అని రాదు. హాఫ్ అని రాదు, ఇట్ ఈస్ జస్ట్ పార్ట్ అంతే. అక్కడ ఉన్నది 2 పార్ట్సే, కానీ ఇట్ ఈస్ నాట్ 50-50. ఏదైనా అదర్ ప్రపోర్షన్స్ లో ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ హాఫ్ కాదు. ఎగ్జాక్ట్లీ హాఫ్ అయితే మాత్రం అది నపుంసకంలోనే ఉండాలి. పుంలింగంలో వచ్చింది అంటే అక్కడ ఎగ్జాక్ట్లీ హాఫ్ అని కాదు. ఓకే, మరి ఇప్పుడు మనకి ప్రక్రియ ఎలా మారుతుంది? నావహ అర్థః. నవ్వు జస్సు, నవ్వు నస్సు, అర్థ సు. షష్ఠి అనే సూత్రం చేత సమాసం, తత్పురుష సమాసం. అప్పుడు
నవ్వు అంటే దీనికి టచ్ ప్రత్యయం రాదు కదండి. రాదా? ఎందుకని? అంటే అర్థ శబ్దం మీరు ఒక్కటి చెప్తే మీరు ఇంకా క్లియర్ గా అందరికీ అర్థమైపోతుంది అక్కడ ఎందుకు రావట్లేదు అన్నది. ఒకసారి ఉపసర్జన సంజ్ఞ పూర్వ ప్రయోగాలు కూడా చెప్పేసేయండి. అది ఉత్తర పదం అన్నారు కదండి, అది ఉత్తర పదం. నవ్వు శబ్దం ఉత్తర పదంలో ఉంటుంది. అర్ధ శబ్దానికి పరంగా ఇక్కడ ఎలా ఉంది? ఇప్పుడు మన విగ్రహ అంటే ఈ నవ్వు శబ్దం పూర్వపదం. నావహార్థకాలు షష్ఠి అనేది ప్రథమ నిర్దిష్టం సమాసోపసర్జన అనే సూత్రం చేత ఈ షష్ఠీ విభక్తిలో ఉన్నటువంటి పదం నవ్వు పూర్వపదంగా వస్తుంది. ఇప్పుడు నవ్వు అర్ధ నవ్వు పూర్వపదంగా ఉన్నది కాబట్టి అర్ధాచ్య అనే సూత్రం చేత టచ్ ప్రత్యయం రాదు. అర్ధాచ్య అనే సూత్రము నవ్వు శబ్దము ఉత్తర పదంగా ఉండాలి. అదిగాక అర్ధ శబ్దం కూడా నపుంసకలింగం. కానీ మనకి సూత్రంలో నపుంసకము అదేం లేదు. సూత్రం కేవలము అర్థ శబ్దము పూర్వపదంలో ఉండాలి, నవ్వు అనేది ఉత్తర పదంలో ఉండాలి. అప్పుడు మాత్రమే ఆ కాంబినేషన్ లోనే టచ్ అని చెప్పింది. ఇక్కడ కాంబినేషన్ లేదు కాబట్టి టచ్ ప్రసక్తి లేదు. నవ్వు అర్థ ఉంటుంది. నవ్వు అర్థ అంటే ఇంకా ఏచో నా వర్ధ అని పుంలింగం వచ్చింది, అదంతపు. అలాగే ఇది పరవలింగం ద్వంద్వ తత్పురుష యోగతో పుంలింగం. వార్త వస్తుందా, వర్ధ అనే వస్తుందా? వార్త అనే వస్తుందిలేండి. వార్త రాదు కదా, నా వర్ధ అనే వస్తుందేమో. అర్ధ రెండో అయినప్పుడు మళ్ళీ సవనదీర్ఘం చేయాల్సి వస్తుంది కదా. అక్కడ నా వా అని వకారో తర్వాత అకారం లేదు కదా, అక్కడ ఆవు ఆదేశం కదా. ఓకే ఓకే, నవార్థం ఆవు ఆదేశము టచ్ లేదు ఇక్కడ ఏమి. నవార్థం అయితే అంటే బోట్ రెండు భాగాల కింద విభజించాము, నాట్ ఎగ్జాక్ట్లీ హాఫ్ కానీ ఒక పార్ట్ అందులో, పార్ట్ ఆఫ్ ది బోట్ అంతే. ఓకే, నెక్స్ట్ సూత్రం చూద్దామండి, లేకపోతే ఎక్కువ అవుతాయంటారా? ఇవాళ అయితే 2 సూత్రాలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ దానికి వెళ్దాం అంటే ఇంకా 20 minutes టైం ఉంది, కంప్లీట్ అయిపోతుంది. ఓకే, కౌముది క్రమంలో నెక్స్ట్ సూత్రం కార్యాః ప్రాచాం. కార్యాః పంచమి ఏకవచనం, ప్రాచాం షష్ఠి బహువచనం. తత్పురుషస్య టచ్ ద్విగోః అర్థాత్ ఇవన్నీ అనువృత్తిలో ఉన్నాయి. అధికారః ప్రత్యయః పరశ్చ ఆద్యుదాత్తశ్చ న్యా ప్రాతిపదిక తద్ధితాః సమాసాంతాః వా. సో ఇక్కడ మనకి అనువృత్తి సూత్రంలో తత్పురుషస్య అర్థాత్ ద్విగోః చ కార్యాః టచ్. అంటే ఇక్కడ మనకి ఏం తెలుస్తోంది, ఇక్కడ కూడా గమనిస్తే 2 పంచమ్యంతాలు ఉన్నాయి కదా, అర్థాత్ ఉంది, ద్విగోః ఉంది. మరి ఇక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి? అర్థాత్ ద్విగోః చ కార్యాః ఆ 4 పదాలని ఎలా అర్థం చేసుకోవాలి మనము?
మామూలుగా రెండు పంచములు అర్ధాత్ ఉన్నాయి అంటే పూర్వపదం మనం ఏం చేస్తున్నాము పరతః పరతః లాగా పరతః పెట్టుకున్నా పరతః మనకు తెలిసిపోతోంది కదా. కానీ ఇక్కడ అలా పరతః వచ్చేటటువంటి కాన్సెప్ట్ ఉందా? అంటే అర్థాత్ పరతః, ద్విగోహ పరతః చ కార్యాః టచ్. అంటే ఆ చకారంతో ఏమని చెప్తున్నారు? అర్థ శబ్దానికంటే పరంలో మరియు ద్విగువులో, అంటే ద్విగోహ పరతః అన్నది మనం చెప్పడానికి లేదు, అవసరం లేదు. ఇక్కడ ఎందుకని? ఛాయ్ ద్విగు అనేది ఉందండి. పూర్వపదం లాగా కాదు, అది కేవలము ఆ ఖారీ అన్నది ఉత్తర పదంలో ఉన్నప్పుడు ద్విగు సమాసమైన అని చెప్పడం. అందుకని ఇక్కడ మనకి ఆ పరతః అన్నది కేవలము అర్థాత్ పరతః కార్యాః, అలాగే ద్విగోహ కార్యాః అని రెండు విడివిడిగా రాసుకుంటాం మనం. అంటే అక్కడ మనకు అర్థం ఏమైంది? ఫస్ట్ ఏమొచ్చింది? తత్పురుషస్య అర్థాత్ పరతః కార్యాః టచ్ భవతి, ఫస్ట్ సెంటెన్స్. అంటే అర్థ శబ్దము పూర్వపదంలో ఉండి ఖారీ శబ్దము ఉత్తర పదంలో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయం. రెండవ స్టేట్మెంట్ ఏంటి? తత్పురుషస్య ద్విగోః కార్యాః టచ్. అంటే ద్విగు సమాసములో ఖారీ ఉత్తర పద రూపములో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. ఓకేనా? ఇక్కడ మనం ఎందుకు ఇలా చెప్పుకుంటున్నాము అంటే అక్కడ ఉన్న పదాలకు అర్థాలు గమనించుకుంటే అర్థాత్ పరతః సరిపోతుంది పర్ఫెక్ట్ గా. కానీ అక్కడ ఇంకో పంచమి కదా ద్విగు అని. అదేంటి ద్విగు అన్నది? సంజ్ఞ అంతే, సమాస సంజ్ఞ, అదేం శబ్దం కాదు కదా. అంటే ద్విగు అనే శబ్దానికంటే పరములు అని కాదు. అందుకని ఏం చెప్తున్నాం మనము? రెండు వాక్యాలుగా రాసుకుంటాం. తత్పురుషస్య అర్థాత్ కార్యాః టచ్ భవతి, అలాగే ద్విగోః కార్యాః చ టచ్ భవతి. అంటే అర్థ శబ్దము పూర్వపదములో ఉండి ఖారీ శబ్దము ఉత్తర ఉన్నటువంటి సమాసానికి టచ్ అనే సమాసాంత ప్రత్యయము. అది ఫస్ట్ సెంటెన్స్. సెకండ్ సెంటెన్స్ ద్విగు సమాసములో ఖారీ అనేది ఉత్తర పదములో ఉన్నప్పుడు టచ్ అనే సమాసాంత ప్రత్యయము. అది రెండవ కాంటెక్స్ట్. ఎందుకంటే అర్థ ఉన్నప్పుడు అది ద్విగు సమాసమే కాదు కదా, తత్పురుష సమాసం. అర్థ అలాగని అన్నది అక్కడ విశేష భావాలు లేవు, విశేషణ భావాలు లేదు. అక్కడ తస్మాత్ ఇది ఉత్తరస్య అంటూ మనము ద్విగోహ పరతః కార్యాః అని చెప్పడానికి కూడా లేదు. అందుకని ఏం జరుగుతుంది? అక్కడ రెండు సెంటెన్సెస్ లా రాసుకుంటాం. ఆ రెండు సెంటెన్సెస్ నే కలిపి ఒకసారి చదువుతారా? బోల్డ్ లో ఇచ్చారు అక్కడ నీలేష్ గారు. ఇప్పుడు నేను రెండు ఎలా అయితే చేశానో ఆయన రెండింటిని కలిపి సెంటెన్స్ ఫామ్ లో చెప్పారు అక్కడ. యస్మిన్ తత్పురుష సమాసే. చదవండి. యస్మిన్ తత్పురుష సమాసే ఖారీ శబ్దః ఉత్తర పద రూపేణ విద్యతే, తథా చ అర్థ శబ్దః పూర్వ రూపేణ విద్యతే, ఉత ద్విగు సమాస విధానం భవతి, తత్ర టచ్ ఇది సమాసాంత ప్రత్యయః భవతి. అంటే మనకు అర్థం ఏమొచ్చినప్పుడు? తత్పురుష సమాసంలో ఖారీ శబ్దము ఉత్తర పద రూపంలో ఉన్నప్పుడు, ఉత్తర పదంగా ఉన్నప్పుడు, అట్లాగే పూర్వ రూపేణ పూర్వంగా అర్ధ శబ్దం ఉన్నప్పుడు, లేకపోతే పూర్వపదంగా ద్విగువు ఉన్నప్పుడు ద్విగు సమాస విధానం భవతి, తత్ర టచ్ ఇది సమాస. అంటే మళ్ళీ ఖారీ శబ్దము ఉత్తర పద రూపంలో ఉన్న ద్విగు సమాసం. ద్విగు సమాసం అనేసరికి సంఖ్యాపూర్వ ద్విగు కదా. అవునండి అవునండి, అదే దానికంటే పరంగా ఖారీ శబ్దం ఉన్నప్పుడు టచ్. ఒక సంఖ్య కంటే పరంగా ఖారీ అన్నది ఉన్నప్పుడు అది ద్విగు సమాసం. సంఖ్య అని మాత్రం పదములో ఉన్నటువంటి ద్విగు సమాసము.
ఏమనాలండి? ఖారీ ఖారీ ఉత్తర పదములో ఉన్నటువంటి ద్విగు ఖారీ సమాసం. ఉత్తర పదం. సమాసం. ద్విగు సమాసం. అప్పుడు కూడా టచ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఇంత చెప్పుకున్న రెండు స్టేట్మెంట్స్ కి సరిపోయిందా ఇప్పుడు ఈ అర్థము? పురుషస్య అర్థాత్ పరతః కార్యాః టచ్ భవతి, అది మొదటి సెంటెన్స్. రెండవ సెంటెన్స్ తత్పురుషస్య ద్విగోః కార్యాః చ టచ్ భవతి. రెండు సెంటెన్సెస్ లాగా మనం విడదీసుకున్నాం. అప్పుడు మనకి అర్థం చాలా క్లియర్ గా వస్తుంది. ఇక్కడ కామన్ గా ఉన్నది ఏంటి? రెండిట్లో కూడా ఖారీ అన్నది ఉత్తర పదం కామన్. పూర్వ పదము అర్థ శబ్దం ఉంటే టచ్ వస్తుంది. అలాగే ఈ ఖారీ అన్నది లేదా ద్విగు సమాసం అవ్వాలి, అప్పుడు కూడా టచ్ వస్తుంది. ఇప్పుడు ఇంతకీ ఖారీ అంటే ఏంటి అసలు ఈ పదము? పరిమాణం, పరిమాణ విశేషం. పరిమాణ వాచకం. అది స్త్రీలింగం, నిత్య స్త్రీలింగంలో ఉంటుంది ఖారీ. అంటే ఫర్ ప్రాక్టికల్ పర్పస్ కి క్వింటల్ అని చెప్పుకోవచ్చట. ఎగ్జాక్ట్లీ అయితే కాదట, కానీ గా చెప్పొచ్చట. అంటే ఇక్కడ హాఫ్ క్వింటాల్ అని ఇచ్చారు దీనిలో మాత్రం నీలేష్ గారు. నేను అదే దాని క్యాలిక్యులేషన్స్ కూడా ఒకసారి ఎవరికైనా అంటే ఇంటికి హోంవర్క్ లాగా చూడండి. మీకు మంచి శ్లోకం ఉంది, ఖారీ అని మీరు కోశాన్వేషణలో టైప్ చేస్తే అసలు పాలమ్మ దగ్గర నుంచి ఈ ఆట్యకాలు, ప్రస్థాలు, ఖారీలు, ద్రోణలు అలా మొత్తం అన్ని లిస్ట్ ఇచ్చారనమాట ఒక కారిక రూపంలో. అలాంటి దాంట్లో మనకి ప్రస్థహ అని మధ్యలో ఒకటి వస్తుంది. లేదా ఇప్పుడు ఓకే ఇప్పుడు టైం అయిపోతున్నట్టుంది, అయినా చూద్దాంలేండి, చూద్దాం. ఒకసారి అందరూ కూడా ఖారీ అని కోశాన్వేషణలో టైప్ చేయండి. నేను ఒకసారి స్క్రీన్ షాట్ పెట్టడానికి చూస్తాను. కోశాన్వేషణ ఎట్లా చూస్తారండి? మాకు టైప్ అవ్వదండి, అంటే మీరు నేను షేర్ చేస్తున్నా. పార్వతి గారు, అష్టాధ్యాయి.com లోని ముఖ పృష్టం ఉంటుంది చూడండి, అక్కడ కోశాన్వేషణ ఉంటుంది, లేకపోతే లిస్ట్ లో కోశాన్వేషణ ఉంటుంది. ఇంగ్లీష్ లో టైప్ చేస్తుంటే మాకు రాలేదండి. ఒకసారి చూడండి, షేర్ చేశాను, వచ్చిందేమో చూడండి ఒకసారి. వచ్చిందా? ఇప్పుడు వచ్చింది. వచ్చిందండి. ఇదేనా అక్కడ ఇత్యమరహ అని ఒక నంబరింగ్ వచ్చింది చూసారా? దాని తర్వాత సెంటెన్స్ డబుల్ కోట్స్ లో ఉంది, ఫలం ప్రకుంచకం ముష్టి. కనిపిస్తుందా క్లియర్ గానే? అది ఒక్కసారి చదువుతారా? అదే ఆ కారిక మొత్తం పరిమాణాలు మొత్తం అంతా వాళ్ళు మెజర్మెంట్ యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్ ఒకదానికొకటి రిలేషన్ అన్ని కల్పించారు ఇందులో. ఫలం ప్రకుంచకం ముష్టిః పుడువః తత్ చతుష్టయం. అంటే ఇప్పుడు పుడువః అన్నది ముష్టికి చతుష్టయం, అంటే 4, అక్కడికి 4 ముష్టులు అయ్యాయి. చత్వారః పుడువాః ప్రస్థః, 4 కుడువలేమో ప్రస్థః అంటున్నారు కదా. ఈ ప్రస్థః అన్నది ఇంచుమించుగా సుమారుగా ఇప్పుడు 1 కిలో వెయిట్ కి వస్తుందట. ప్రస్థః అంటే ఈక్వలెంట్ గా 1 కిలో అన్నమాట. ఇప్పుడు చూడండి ప్రస్థః ఇక్కడ నుంచి మనం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. చతుష్ప్రస్థం అథ ఆఢకం. ఇప్పుడు ఆఢకం అంటే ఎన్ని అయ్యాయి? 4 కిలోలు అయ్యాయి. 4 కిలోలు అంతే. అష్టాఢకో భవే ద్రోణ, 8 ఆఢకాలు అయ్యాయట ద్రోణం, అంటే 2 కిలోలు అయింది ద్రోణ. ద్విద్రోణ శూర్పః, అంటే 64 కిలోలు శూర్పః అట. మళ్ళీ ఇక్కడ సార్థ శూర్పో భవేత్ ఖారీ అని ఇచ్చారు. అంటే అది ఈక్వలెంట్ 108 కిలోస్, అంటే 100 to 108 మధ్యలో వస్తుందట. అది అంటే ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు, కానీ అది 1.5 times అనుకుంటండి సార్థం అంటే. అంతే కదా.
అందుకని అక్కడ అదే ఇంచుమించుగా కారి 96 టు 1.5 అనుకుంటే 96 అవుతుంది. 96 అవుతుంది. అది క్వింటల్ కి దగ్గరలో ఉంది కదా, క్వింటల్ 100 ఆ, కిలోస్. అవునండి. ద్వే అందుకని కార్య ఇప్పుడు ఏంటంటే రీప్లేస్ చేసేసి వాడుతున్నారు అంతే. ఇప్పుడు ఎలాగూ ఆ పదాలు ఇప్పుడు లేవు కదా అవును. వాడకంలో. అందుకని ప్రాక్టికల్ పర్పస్ కి ప్రస్థహ ఈజ్ ఈక్వల్ టు 1 కిలో, ఖారీ ఈజ్ ఈక్వల్ టు 1 క్వింటల్ అనుకుంటారు అలా వచ్చింది. ఇలా మనం అన్వయం చేసుకుంటున్నాం అంతే. అంతే. ఎగ్జాక్ట్లీ అంటే అవ్వకపోవచ్చు. షోడశ ద్రోణ పరిణామ. అది. ఇది లీలావతి పుస్తకంలో ఆ, ఉందట. అచ్చా, లీలావతి గణితం. లీలావతి, ఓకే ఓకే. లీలావతి గణితం. అది. సో ఇప్పుడు మన ప్రకృత సూత్రానికి వచ్చేద్దాం. 5, 4, 101 కార్యాహ ప్రాచాం. ఇక్కడ అన్ని పదాలు బానే ఉన్నాయి. మనకు అనువృత్తితో కూడినటువంటి సూత్రం కూడా అర్థమైపోయింది. ఏ తత్పురుష సమాసంలో అయితే అంటే కార్య ఉత్తర పదంగా ఉండి పూర్వ పదము అర్థ శబ్దం ఉన్నా లేకపోతే అది ద్విగు సమాసం అయినా సరే టచ్ అనే సమాసాంత ప్రత్యయము అంటున్నాం కదా. మరి ఇది నిత్యంగా వస్తోందా, వికల్పంగా వస్తోందా, ఎలాగా? ప్రాచాం అన్నారు. ఆ మరి అప్పుడు ఏమని చెప్పుకోవాలి మనం? అప్పుడు అక్కడ ప్రాచాం అన్నప్పుడు అంటే పూర్వ మతాచారుల వికల్పంగా అంతే. అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు మనకి అనువృత్తితో కూడినటువంటి సూత్రంలో ఏం చెప్పుకోవాల్సి వస్తుంది కంపల్సరీగా? తత్పురుషస్య అర్థాత్ ద్విగోః చ కార్యాః టచ్ వికల్పేన భవతి. ఎందుకంటే ఇప్పటి వరకు మనం సమాసాంత ప్రత్యయాలు వికల్పంలో చూడలేదు మనం. చింద నిత్యం అంతే. కానీ ఇక్కడ దీని తర్వాత సూత్రంలో కూడా మనకి వికల్పంలో తెలుస్తాయి. సో ఇప్పుడు పరిమాణ వాచకము. మరి ఇప్పుడు అర్థ శబ్దము పూర్వపదంలో ఉండాలట, ఖారీ అన్నది ఉత్తర పదంలో ఉండాలట. అందుకని అర్థం కార్యాహ అంటే ఖారీ యొక్క సగభాగము. అప్పుడు అర్థాసు ఖారీ న్యస్. అర్థం ఇక్కడ కూడా మనకి ఉత్సర్గ సూత్రము షష్ఠి అనే సూత్రం చేతనే ఇక్కడ షష్ట్యంతమైన కార్యాహ అర్థ శబ్దముతో వికల్పంగా సమసిస్తూ ఉండగా దాన్ని బాధిస్తూ అర్థం నపుంసకం అనే సూత్రం చేత ఇక్కడ ఏకదేశి సమాసం. అలాగే ఇక్కడ ఎప్పుడైతే సమాసం జరిగిందో అర్థ శబ్దము ఈ కాంటెక్స్ట్ ఎట్లా ఉంది? ఇప్పుడు తత్పురుష సమాసము అర్థ శబ్దము పూర్వపదంలో ఉంది, ఖారీ శబ్దము ఉత్తర పదంలో ఉంది. మరి అటువంటిప్పుడు మనకి ఏమైనా సమాసాంత ప్రత్యయాలు వచ్చాయా? రావాలి. అది కూడా ఎలా విధిస్తున్నాము సమాసాంత ప్రత్యయాలని? వికల్పం. ప్రాచీనాచార్యుల మతంలో టచ్ వస్తది. అంటే ఇప్పుడు మనకి ప్రక్రియ మారింది ఇప్పుడు ఇక్కడ నుంచి కదా. టచ్ వచ్చినటువంటి ప్రక్రియ ఒకటి, టచ్ రానప్పుడు ఇంకొకటి. సో ఫస్ట్ టచ్ వచ్చిన ప్రక్రియ చెప్తారా ఇప్పుడు? అర్ధ సు ఖారీ నస్ దానికంటే పరంగా టచ్ ప్రత్యయం. అదే కార్యాహ ప్రాచాం అనే సూత్రం చేత వికల్పంగా టచ్ ప్రత్యయం. కృద్ధ తర్దిత సమాసాచ సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, సుబోధాత్ ప్రాతిపదిక సూత్రం చేత సులుపు. అర్థ ఖారీ టచ్. టచ్ లో అనుబంధ లోపాలు చేయగా ఆ మిగులుతుంది. అర్థకారీ టచ్. అదే అర్ధకారీ. ఈ అర్ధకారీ అనే శబ్దానికి యచిభం అనే సూత్రం చేత శబ్దమా అంగమా? అంగానికి బసంజ్ఞ. ఈ బసంజ్ఞమైన అంగానికి అంగము
ఎస్యేతి చ అనే సూత్రం చేత అంగము యొక్క ఈ కారణం అంతంలో ఉన్న అవర్ణ ఇవర్ణాలకి లోపం కాబట్టి ఇక్కడ ఉమ్, ఈ వర్ణానికి లోపం జరిగి అర్థకార్ ఆ ఉమ్, అనే ఉమ్, వర్ణమేళనం చేయగా అర్థకార ఉమ్. అనే ఇక్కడ ప్రాతిపదిక ఇక్కడ టెక్నికల్ గా కారి ఎవరు రావాలి కారి చెప్పండి. ఆ ఉన్నప్పుడు ఆ, ఉమ్. యథాదేశం రాకూడదండి. యణాదేశము వస్తుందండి. యణాదేశాన్ని బాధిస్తూ అంగకార్యం వస్తోంది అక్కడ. కార్యం వస్తుంది. ఆహా. వారణాదంగం బలీయం. ఉహుం. వర్ణాత్ అంగం బలీయం. వర్ణము కంటే అంగం బలీయమైంది. వర్ణ అంగం కార్యము కంటే అంగకార్యం బలీయం. ఆహా. వర్ణకార్యం కదా. ఓకే. అందుకని అక్కడ అందుకని ఫస్ట్ ఇబ్బంది టెక్నికల్ గా అక్కడ ఆహా. ఈకో ఎనర్జీతో వస్తూ ఉంటేనే దాన్ని బాధిస్తూ, ఇక్కడైతే పరత్వాత కూడా చెప్పుకోవచ్చు. ఇంకా మళ్ళీ ఆ అంగకార్యాల వరకు కూడా చెప్పక్కర్లేదు. ఉహుం. పరత్వాత ఇక్కడ ఏసేతి చేత ఉహుం. ఆ వికారానికి లోపం. ఓకే. ఓకే, బాగుంది. ఇక్కడ మళ్ళీ మనకి అర్థకార వరకు వచ్చాం కదా. ఉమ్. ఇది ఇప్పుడు తత్పురుష కాబట్టి ఈ సమస్త పదం ఏ లింగంలో ఉండాలి? పరవలింగం. ద్వంద్వ తత్పురుషం సూత్రం చేత స్త్రీలింగం కావాలి. స్త్రీలింగంలో రావాలి కదా మరి. అంటే మనకు అర్థకారి అని రావాలి కదా. అంటే ఇక్కడ నీష్ వచ్చింది అనుకోండి, అప్పుడు అర్థకారి అని రావాలి. కానీ లోకంలో ప్రయోగము అర్థకారం అని నపుంసకంలోనే ఉంది. ఉహుం. అంటే అప్పుడు మనం ఏం చేయాలి? లాస్ట్ క్లీబ- టైం సూత్రంలో చెప్పుకున్నాం కదా, రెండు స్టేట్మెంట్స్. క్లీబత్వం, లోకాత్. క్లీబత్వము నపుంస ఆ లోకాశ్రయాత్వం లోకాత లోకాశ్రయాత్వం. క్లీబత్వం, లోక ప్రయోగము వలన క్లీబత్వము. అలాగే ఇది ఇలాగే ఎందుకు తీసుకోవాలి అన్న దానికి సమర్థన కోసము లౌకికంగా లింగస్య లోకాశ్రయత్వాత్ అనే భాష్య ఉక్తి. ఆ రెండిటి సహకారం చేత ఇక్కడ పరవలింగం ద్వంద్వ తత్పురుషయోహో అనే సూత్రంతో వస్తున్నటువంటి పరవలింగానికి ప్రతిషేధమై ఉహుం. క్లీబం లోకాత్ అనేటటువంటి కౌముది వాక్యం చేత ఇక్కడ నపుంసకత్వం. ఓకే. అంటే పై సూత్రంలోంచి అర్ధ శబ్దం వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అదే దాని క్యారెక్టరిస్టిక్స్ కూడా అవే క్యారీ అవుతాయి అన్నమాట. ఉహుం. అందుకని ఇది బానే ఉంది. అర్థకారం వరకు వచ్చేసాం. మరి ఇప్పుడు టచ్ అభావంలో అభావంలో అప్పుడు అర్ధకారి అని ఉంటే టచ్ ఉండదు. అంతే, టచ్ ఉండదు కదా. టచ్ ఉండదు, అర్థకారి ఉంటుంది. కానీ నపుంసకంలో ఉండాలి, నపుంసకంలోనే కదా. అవును, నపుంసకం గనక మరి నపుంసకంలో దీర్ఘం ఉన్నప్పుడు ఏమో, అంటే అజంత అంగం అయితే నపుంసకానికి అప్పుడు ఏమవుతుంది? ప్రాతిపదిక లెవెల్లో హ్రస్వం చేయాలి. హ్రస్వో నపుంసకే ఓకే. ఇక్కడ హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్యతో వస్తుంది, బాగుంది. కానీ గోశ్రియోర్ ఉపసర్జనస్యతో ఎందుకు రావట్లేదు? అక్కడ ఏక విభక్తి అపూర్వ నిపాతే అనే సూత్రం ప్రవర్తించినప్పుడే ఇక్కడ ప్రవర్తిస్తోంది కదా. మరి చూడండి, అర్థం కార్యాహ, ఆ సగం క్వింటల్ ని వాడికి ఇవ్వు అంటాం. అప్పుడు అర్థాయ కార్యాహ. కార్యాహ అన్నది ఎప్పుడు నిత్య షష్ట్యంతంలోనే ఉంటుంది. కేవలము అర్థశబ్దం మాత్రమే మనకి మారుతుంది. అందుకని ఇక్కడ ఏక విభక్తిత్వం ఉంటుంది ఖచ్చితంగా. అందుకని ఇక్కడ కార్య శబ్దానికి ఏక విభక్తి చాపూర్వ నిపాతేతో ఉపసర్జన సంజ్ఞ, గౌణ ఉపసర్జన సంజ్ఞ వస్తుంది కంపల్సరీ. కానీ హ్రస్వం అవ్వట్లేదు. ఎందుకు అవ్వాలి కదండి? కార్య అన్నది నిత్య స్త్రీలింగ వచనం. కానీ మీరు లౌకికంగా కాదని చెప్పారు. నపుంసకం అర్థకారీ శబ్దం కాదు, కానీ కార్య అన్న శబ్దము ఇప్పుడు దానికి హ్రస్వం అవ్వాలి కదా మరి. కదా, ఇప్పుడు మీరు గోస్త్రియోర్ ఉపసర్జనస్య సూత్రం ఓపెన్ చేస్తే అక్కడ ఏమవుతుంది మీకు సూత్రార్థము? గోశబ్దము లేదా గోశబ్దము లేదా స్త్రీలింగ శబ్దము, స్త్రీ ప్రత్యయాంత శబ్దము లేదా స్త్రీలింగ శబ్దం కూడా చెప్పచ్చులేండి. ఆ రెండు
ఉమ్, అవి అంత్యములో ఉన్నటువంటి ప్రాతిపదిక. ఉమ్, అది కూడా ఉపసర్జన సంజ్ఞ ఉండాలి దానికి. ఉండాలి. ఆ అప్పుడు హ్రస్వం అవుతుంది. మరి ఇక్కడ బాగుంది కదా, ఏకవిభక్తి చాపూర్వ నిపాతేతో ఖారీ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ వస్తోంది. అలాగే ఖారీ అన్నది స్త్రీలింగ శబ్దము. ఈ ఖారీ అన్నది అంత్యములో ఉంది కదా ఈ అర్థకారీ ప్రాతిపదికకి. అయితే పూర్వ నిపాతం కాదు కదండి. మనకు పూర్వ నిపాతంతో పని ఏముంది హ్రస్వం చేయడానికి? పూర్వ నిపాతే కదండి. ఉపసర్జనం చేస్తే అక్కడ నేను సమానాధికార పూర్వ నిపాతం గురించి మాట్లాడట్లేదండి. ఇక్కడ మనకి ఏకవిభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రం చేత ఒకే విభక్తిలో అంటే సమస్త పదంలో ఆ అన్ని విభక్తుల్ని సమస్త పదాలలో రాసుకుంటే ఈ విగ్రహ వాక్యంలో ఏ పదానికైతే ఏక విభక్తిత్వం ఉంటుందో అది ఏక విభక్తిత్వం కలిగి ఉన్నది అని చెప్తాం. అటువంటిది ఈ కార్యాహ అనే శబ్దం. అది ఎప్పుడు షష్ఠ్యంతంలోనే ఉంటుంది, అర్థ శబ్దమే మారుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ మనం పూర్వ నిపాత విషయంలో మనం మాట్లాడట్లేదు, దానికి పూర్వ ప్రయోగం కావాలని మనం అడగట్లేదు. అందుకని మనకి ఇక్కడ టెక్నికల్ గా ఏక విభక్తి చాపూర్వ నిపాతేతో ఇక్కడ ఖారీ శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ, గౌణ ఉపసర్జన సంజ్ఞ ఉంది. మరి గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అనే సూత్రం ప్రవర్తించడానికి ఇక్కడ మొత్తం స్కోప్ ఉంది కదా. ఖారీ అనేది స్త్రీలింగము, అలాగే గౌణ ఉపసర్జన సంజ్ఞ కలిగి ఉన్నటువంటి స్త్రీలింగ పదము, అది కూడా ఈ ప్రాతిపదికకి అంత్యములో ఉంది. మరి అలాంటప్పుడు అక్కడ హ్రస్వం ఆ సూత్రం చేత రావాలి కదా. మరి ఇప్పుడు దాన్ని మానేసి హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్య అని ఎందుకు తీసుకుంటున్నాము? మీరు సూత్రాలు ఓపెన్ చేస్తే రెండు, ఒకటి పూర్వశాస్త్రం ఒకటి పరశాస్త్రం, పక్క పక్క సూత్రాలు అవి. గోస్త్రీయోర్ ఉపసర్జనస్యను హ్రస్వో నపుంసకేను నపుంసకే ప్రాతిపదికస్య రెండు. మరి మనం దాన్ని వదిలేసి దీన్ని ఎందుకు పట్టుకున్నాము? అక్కడ గౌణ ఉపసర్జన సంజ్ఞ ఉన్నటువంటి ఖారీ శబ్దానికి హ్రస్వము ఎందుకు రావట్లేదు? గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అనే సూత్రం చేత. అజంతమైన అంగం అంటే నపుంసకలింగమైన రెండు స్త్రీలింగ శబ్దాలే ఉండాలి. లేదు, మీరు ఒకసారి సూత్రార్థం చూడండి, వాళ్ళ పూర్వపదం గురించి ఏమీ మాట్లాడరు. గౌణ ఉపసర్జన సంజ్ఞ ఉన్నటువంటిది స్త్రీలింగ శబ్దం అవ్వాలి, అంతేగాని అక్కడ పూర్వపదం ప్రస్తావన లేదు. మరి నిజం మాట్లాడితే ఇక్కడ రావాలి కదా, మరి ఒప్పుకుంటారా ఇక్కడ రావాలి అని? గోస్త్రీయోర్ ఉపసర్జనస్య అనే సూత్రం ఇక్కడ ప్రవర్తించాలి కంపల్సరీగా కదా. ఇప్పటి వరకు మనం చూసినటువంటి అర్థంతో ప్రవర్తించాల్సిందే, దానితో హ్రస్వము రావాలి. కానీ ఈ కాంటెక్స్ట్ లో అసలు ఉపసర్జన సంజ్ఞే రాదు. అదే కదా ఎందుకు రాదు అంటే ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రంలో ఒక వార్తికం ఉంది. కాదు షష్ట్యంతం, ఏక విభక్తౌ అషష్ట్యంత వచనం. ఉపసర్జన సంజ్ఞ వరకు ఎవరో వచ్చారు, ఉపసర్జన సంజ్ఞ లేదు అంటే గౌణ ఉపసర్జన సంజ్ఞ ఉంది అని చెప్పి ఎవరో ఆ స్టేట్మెంట్ వరకు అయితే వచ్చారు. ఒకసారి చూస్తారా మీరు వార్తికము? ఎక్కడ ఏక విభక్తౌ, అది ఏక విభక్తౌ అదే చాపూర్వ నిపాతే సూత్రంలోనే వార్తికం ఉంటుంది. ఏక విభక్తౌ అషష్ట్యంత వచనం. దానికి కార్యాహ ప్రాచంలోను బాల మనోరమలోను ఇచ్చారండి లాస్ట్ సెంటెన్స్. బాల మనోరంలోనా? అసలు మామూలుగా ఆరిజిన్ లోనే ఒకసారి వార్తికం గుర్తు చేసుకుంటే ఏక విభక్తి చాపూర్వ నిపాతేలోదా ఆ సూత్రంలోనే వార్తికం. ఏక విభక్తౌ అషష్ట్యంత వచనం అంటే ఒకే విభక్తి ఉన్నా అది షష్ట్యంతం కాకూడదు. అన్ని షష్ట్యంతాలు అంటే కాదు, భాష్యంలో మళ్ళీ దానికి ఎలవెన్స్ చెప్తారు. ఇలా ఈ ఏకదేశీ సమాసంలో ఉన్నటువంటి షష్ట్యంతానికి మాత్రము ఉపసర్జన సంజ్ఞ రాదు. ఏక విభక్తౌ అషష్ట్యంత వచన ఉపసర్జన బాల మనోరమలో లాస్ట్ లో ఇచ్చారు. ఆ సూత్రంలోనేనా?
కార్యాహ ప్రాచాంలో ఇచ్చారు. మీకు ఈ వార్తికము చెప్పబడింది మాత్రము 1 2 44 ఆ, ఏక విభక్తి చాపూర్వ నిపాతే సూత్రంలో వార్తికం. అవును ఏక విభక్త వషష్ఠి అంత ఏం వచనం సార్ అక్కడ చేశారు? కలిపేసి చెప్తారు వాళ్ళు. ఉమ్, మీరు కాశీకులో ఓకే, ఇది భాష్యంలో ఉన్నటువంటి వార్తికం అది. ఇదేనా ఏమన్నా తెలుసా? భాష్యంలోదా ఉమ్. ఈ సూత్రంలో చెప్పారు దానికి. దాని అర్థం ఏంటయ్యా అంటే షష్ఠి అంటే ఇప్పుడు మనకు ఒకటే విభక్తిలో ఉన్నప్పుడు ఉపసర్జన సంజ్ఞ ఇస్తున్నాం కదా, ఆ అవును. ఒకటే విభక్తి కూడా షష్ఠి అంతము కానప్పుడే ఇవ్వాలి. అప్పుడు మళ్ళీ ప్రశ్న మొదలవుతుంది అక్కడ డిస్కషన్ లో, అదేంటి ప్రతి షష్ఠి అంతానిక అని అడుగుతారు. అప్పుడు నిష్కౌశాంబిహి అలాంటి చోట కూడా హ్రస్వం రావట్లేదు కదా అంటే అలాంటివి కాదు, ఏకదేశ ప్రకరణంలో అషష్ట్యంత వచనానికి గౌణ ఉపసర్జన సంజ్ఞ ప్రాప్తించదు. ఇప్పుడు మనం చూసేది అర్థశబ్దంతో చూసేది ఆ ఏకదేశ ప్రకరణంలోది ఇది. అందుకని ఇక్కడ అసలు ఈ ఖారీ శబ్దానికి ఏక విభక్తి చాపూర్వ నిపాతే అనే సూత్రంతో గౌణ ఉపసర్జన సంజ్ఞ ప్రాప్తిస్తూ ఉండగా ఏక విభక్తౌ అషష్ట్యంత వచనం అనేటటువంటి భాష్యోక్త వార్తికం. వార్తికము చేత ఉపసర్జన సంజ్ఞ నిషేధించబడుతోంది. ఇంకా అక్కడ సంజ్ఞ లేనప్పుడు ఇంకా మనకి గోశ్రీ ఉపసర్జనస్య రాదు కదా, అది రాదు కాబట్టి హ్రస్వో నపుంసకే ప్రాతిపదికస్యకు వెళ్ళాం. రాలేదు అంత ముందు. ఇది వచ్చిందండి అర్థ పిప్పలి, అర్థం పిప్పల్యాహ. అక్కడ చెప్పలేదండి. ఇది చూసుకున్నాం మనం అక్కడైతే, కాకపోతే చాలా టైం అయిపోయిందని. కానీ అలానే నేను మళ్ళీ రీసెంట్ టైమ్స్ లో కూడా శర్మ గారు అడిగారు చెప్పారు ఆ అర్థ పిప్పలిలో దీర్ఘం ఎలా వచ్చిందంటే అక్కడ హ్రస్వం రావాలి కదా అని. చెప్పారు ఏక విభక్తి. ఇది ఈ కార్యాహ ప్రాచాంలోను బాల మనోరమ చదవండి అన్ని ఇప్పుడు ఇవి చెప్పిన పాయింట్స్ అన్ని కూడాను ఇచ్చారు, క్లుప్తంగా ఇచ్చారు మొత్తం అన్ని. అంటే ఇప్పుడు ఆవిడ చెప్పారు కాబట్టి మనం బాల మనోరమ చదివితే ఇప్పుడు ఇంకా బాగా అర్థం. ఎందులో ఏ సూత్రంలో? కార్యాహ ప్రాచాంలో ఇచ్చారండి. మనకు ఎందుకంటే ఇక్కడ మీకు న్యాసం వాళ్ళు తప్పిస్తారు, ఉపసర్జన సంజ్ఞ వచ్చింది దానివల్ల హ్రస్వము అని చెప్తారు, అది అక్కడ తప్పు. బాల అక్కడ మనోరమలో ఉపసర్జన కరెక్ట్ గా ఇచ్చారండి మీరు చెప్పిన బాల పాయింట్స్ అన్ని. మనోరమలో, అందుకని దాన్ని కరెక్ట్ చేస్తూ దాన్ని క్లియర్ గా చెప్పారు. న్యాసం చూస్తే మాత్రం తప్పుగా ఉంటుంది ఇక్కడ. మనకు 5:40 కూడా అయ్యిందండి. ఓకే, ఇంకా ఇది ప్రక్రియలు రేపు చూద్దాం లేని పోనీ. ఒక ప్రక్రియ అయినట్టుంది, ఇంకా ద్విగు దాంట్లో చూడాలి. లక్ష్మీ శ్వేత గారు చిన్న చెప్పండి. రిక్వెస్ట్ అండి. అంటే ఇంకా చెప్పండి. మిగిలిన క్లాసులో కూడాను కొంతమంది అడిగారు, ఇంట్రెస్ట్ కూడా ఉంది. మనం ఎన్ని రోజులైనా పర్వాలేదు, మీరు టైం ఇస్తే, ఏదో ఒక టైం ఇస్తే వాల్మీకి రామాయణమే చదవాలని ఉందండి. మనకి ఎన్నేళ్ళైనా కూడా పర్వాలేదు, రోజుకో లేకపోతే వారానికో 2 రోజులకు ఒక్కసారో ఏదో మీరు కూడా ఆలోచించి మీరే కావాలి మాకు. పెద్ద ప్రాజెక్ట్, నేను ఇప్పటివరకు ఎప్పుడు చదవలేదండి, నేను కూడా పెద్ద ఇప్పుడు ప్రాజెక్ట్ కలిసి చదవాలి. చదువుదామండి, కలిసి చదువుదామండి. ఓకే, తప్పకుండా. మీరు ఆలోచించి చెప్పండి. మీరు ఆవిడ సీతాలక్ష్మి గారు కూడా కావాలి మాకు. ఫస్ట్ శతస్సులోకి రామాయణం చూస్తే బాలకాండలో మొదటి సర్గ అయితే శతస్లోకి రామాయణం. అది గ్రామాటికల్ గా చూసుకుంటే అదే అండి అదే తర్వాత మొదటి ప్రథమ సర్గ మొదలు పెట్టామంటే లేదా ఇంక ఇవన్నీ ప్యారలల్ గానా, రామోదంతానికి ప్యారలల్ గానా, లేదా రామోదంతం అయిపోయాక? అలా కాదండి, వేరే వాళ్ళు కూడా ఈ క్లాస్కి రావాలంటే అది పొద్దున చాలా మంది కుదరట్లేదు, అందుకని రావట్లేదు. ఇంకా వేరే వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు సత్యనారాయణ గారు,
తర్వాత ఇంకా శోభనాద్రి గారని ఉన్నారు, మాధవి అని ఒక అమ్మాయి ఉంది. వీళ్ళందరికీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని మనము టైము అది మనం చూసుకోవాలి. చూసుకొని ఇది ఈ రోజు రేపట్లోని కాదు, కొద్దిగా ఆలోచించి అందరికీ టైం కుదిరిన టైంలోను. కొంచెం మార్చి అయిపోతే అందరికి ఎగ్జామ్స్ అయిపోతాయి కనుక ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చండి. ఆ, అంటే ఏంలా బుర్ర చిప్పు చాలా చిన్నది కదా. మార్చి థర్డ్ వీక్ సండే గీతా ప్రవేశ ఫోర్త్ పార్ట్ ఎగ్జామ్ రాస్తున్నాము, 4 ఆ, ఆ, అధ్యాయాలు. ఆ, అదే అవన్నీ అందుకని ఆ చూసుకొని ఎగ్జామ్ అందుకని అయిపోయింది అంటే ఆ, కొంచెం ఫ్రీ అయిపోతుంది, ఇంగ్లీష్ బ్రెయిన్ ఫ్రీ మాకు అవుతుంది. ఇప్పుడు కనీసం కొత్తగా క్లాసుల వచ్చింది వరకు అయినా కొంచెం ఖాళీ దొరుకుతుంది. లేకపోతే ఆ, ఇప్పుడు ఇవి కూడా ఉంటాయి ఈ కదా. క్లాసుల్లోనే ఒక క్లాస్ పెట్టాలి కానీ మళ్ళీ వేరే అంటే కొంచెం కష్టమే. వేరే అది అంటే అంటే కష్టం అండి. ఆ, అంటే ఈ అది సమాసాంత కూడా ప్రకరణంలోనే ఎందుకంటే మనం ఆల్టర్నేట్ డే చెప్పుకోవడమా, లేకపోతే అది వారంలో కాదు, 2 రోజులు ఇప్పటికే మార్చుకోవడమా ఉదయం చూడాలి. 9:15 నుంచి 10:30, సాయంత్రం 4 నుంచి ఆ టైం 5:30. అవటం లేదు అంటున్నారు కదా. మధ్యాహ్నము 11, 12, 11 to 12 అట్లా వర్షన్ ఏదైనా తీసుకుంటే అదే వీక్లీ ట్వైస్ క్లాసెస్ లాగా పెట్టుకుంటే సరిపోతుంది. ఉమ్, అదే ఆ, అన్ని ఆ, ఆలోచించి అంటే అందరూ అంటే అంటే ఇప్పుడు అందరితో ఈ అందులో టైం మీకు అంటే అవటం లేదు అని గ్రామర్ కదా ఏమి టచ్ అంటున్నారు. చేయకుండా అయితే కొంచెం వేగం అవుతుందండి. గ్రామర్ అన్ని టచ్ చేస్తే అందులో మళ్ళీ లేట్ అవుతుంది. గ్రామర్ తోటే నేర్చుకోవాలండి. అంటే అది సమస్త పదమా ఇప్పుడు పొద్దున్న అదే చదివేటప్పుడు మనం చూస్తున్నాం ఆ, కదా, అది ఆ, ఆ, సమస్త అదే పదం. అంటే శర్మ గారు మీరు మీరు చెప్పిన పాయింట్ అయితే కరెక్ట్ అండి. అది గ్రామర్ అంటే సంవత్సరం కొంచెం అది పడుతుంది పక్కన ఒక పెడితే కనీసం బాలకాండ కొంచెం అయ్యేటప్పటికి. ఫాస్ట్ ట్రాక్ అవుతాము. ఆ, కాకపోతే అంటే ఇన్పుట్ మనం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే కొంచెం స్లో అవుతాం. మరీ స్లో అయిపోతుందండి గ్రామర్ పూర్తిగా. అంటే అవును, అవును. ఎందుకంటే నాది చూస్తున్నాగా రఘువంశానికి ఇప్పుడు నేను 27 శ్లోకాలకి 27 క్లాసులు తీసుకున్నాను నేను. ఆ, అంటే అఫ్ కోర్స్ అక్కడ మీరు నేర్పడం కోసం మరి కొంచెం ఎక్కువ టైం అనుకోండి. అది దాని ఎగ్జామ్ ఓరియంటెడ్, తర్వాత పక్కాగా అన్వయ స్టూడెంట్స్ క్రమంలో అందరికీ మళ్ళీ రావాలని. చెప్పియడం అనేటటువంటిది అంత అనవసరం. అర్థం దాకా చదువుకుంటే సరిపోతుంది. రామాయణం శ్లోకం అర్థం. లేదు ఇది కూడా కావాలి. గ్రామర్ కూడా మనకు వచ్చిన సూత్రాలు టచ్ చేస్తూ కూడా చూసుకుంటే పర్వాలేదండి. మనం ఇన్నేళ్ళే ఏమి అదే కదా చదవకుండా మీరు అలా స్టార్టింగ్ కాదంటే నుండి అదే దాని మీద ఇచ్చారు ఇంకా బ్రహ్మ గారు. డిస్కషన్స్ అవి పెరుగుతాయి. సంవత్సరాలు గడిచినా తర్వాత నష్టం ఇంకా లేదు. పర్వాలేదండి శర్మ గారు. నష్టం లేదు కానీ మీరు అసలు నా ఉద్దేశంలో ఈ జీవితకాలంలో రామాయణం కంప్లీట్ చేస్తా డౌట్. పర్వాలేదు, రాముడి అనుగ్రహం ఉండాలే కానీ. ఒక బాలకాండ చాలండి మనకి. అసలు 100 శ్లోకాలు కంప్లీట్ చేసామంటే రామాయణం కంప్లీట్ చేసినట్టే కదా. లేదన్నా మామూలు ఆయన నారదుడు వాల్మీకి చెప్పాడు అని చెప్తారు కదా, ఆ 100 కూడా అదేండి, చాలు. అదే ఆ 100 శ్లోకాలు బాలకాండ ప్రథమ సర్గే అండి. అది మొత్తం అదే రామాయణం అంతా చెప్పడా? మీరు మామూలుగా అలా చదివితేనే రోజుకి 5-6 సర్కలు చదువుతున్నారా? ఎన్ని చదువుతున్నారు? అలా లెక్క అంతా పెట్టుకోలేదు కానీ ఇప్పుడు ఒక 30. నేనేది మీరు మామూలుగా చదివి ఆ తాత్పర్యం దాకా తెలుసుకుంటేనే ఇంకా దానిలో మీరు గ్రామర్ టచ్ చేశారు అనుకోండి, ఎవరికి తోచిన వాళ్ళు చెప్తాం ఏమంటారు. మాత్రం మాక్సిమం 2 లేదా 3 శ్లోకాల మించి అయితే జరగదండి. పర్వాలేదండి, 2-3 శ్లోకాల వరకు ఏం పర్వాలేదు. మనకి ఇక్కడ ఏమి గబగబా రామాయణం చదివేయాలని ఏమి లేదండి. సింపుల్ గా ఉందండి. చాలా ఎక్కువ మీరు పాయింట్స్. తాత్పర్యం దాకా సింపుల్ గానే ఉంటుందండి. చదివి అర్థం మాలో దేనికైనా సరే నేను చదివే చెప్తున్నానండి. రైట్ లో నేను చదువుతున్నాను కదా, సింపుల్ గా ఉంది. అవునవును, నేను అదే అంటే అర్థం చేసుకోవడం దాకా నో ప్రాబ్లం. తక్కిన దానిలోకి ఎంటర్ అయితే కొంచెం చూద్దామండి. మనం మొదలు పెట్టిన తర్వాత హౌ ఇట్ గోస్ అన్నది చూసి అప్పుడు మనం డిసైడ్ చేసుకుందాం. ఎదడం కష్టం అవుతుంది. ఇంకేం లేదు. చూడండి, ఏదో వారానికి ఏదో ఒక ఈ టైంలోనే ఏదైనా చెప్పుకుందామా, అలాగా ఆలోచిద్దామండి. జస్ట్ ఈ రోజు బీజం అంతే. ఏప్రిల్ వరకు అంటున్నారు కదా, ఏప్రిల్ మార్చ్ 21 వరకు అయితే కొద్దిగా యాక్చువల్లీ రిమైండ్ చేద్దామని అనుకున్నా. రేపు ఫిబ్రవరి 1 నుంచి బహుశా కొన్ని అంటే అట్లీస్ట్